అందరికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు చక్కగా ముందు ధ్యాన సాధన చేసుకొని ఆ తర్వాత మనకు వచ్చినటువంటి సీనియర్ మాస్టర్ యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఈరోజు సీజన్ 3 డే 8. ఇప్పుడు మనం మన అనుభవ జ్ఞానాన్ని తీసుకోవడానికి మన ధ్యానరత్న బివి రమణేశ్వరరావు గారు, న్యూ ఎనర్జీ రమణేష్ గా అందరికీ తెలుసు. రమణేశ్వరరావు గారు వచ్చారు. రమణేశ్వరరావు గారు గత 2 దశాబ్దాలుగా ధ్యానం చేస్తూ ధ్యాన సాధన చేస్తూ ఎంతో మంది ఆత్మోన్నతికి వారికి తగినటువంటి సూచనలు ఇస్తూ ఎన్నో పుస్తకాలు, స్వాధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చేది మన రమణేశ్వరరావు గారు. ఎన్నో పుస్తకాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఆయన ఒక బుక్ చెప్పారు అంటే మనకి ఆ బుక్ తీసుకున్నప్పుడు అండర్లైన్ చేసి మరీ ఉంటాయి. స్వాధ్యాయం అంటే ఎంతో ఎంతో అందరికీ సుపరిచితులు. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో విస్తృతంగా ప్రతిరోజు ఏదో ఒక సెంటర్ కి వెళ్ళి ఎక్కడో ఒక చోట ధ్యానం చెప్పండి నిద్రపోయేవారు కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి రమణేశ్వరరావు గారి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం ఈ రోజు. మన అందరికీ సుపరిచితులు మన రమణేశ్వరరావు గారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా చాలా ఆనందం తల్లి. చెప్పండి అమ్మా. మీరు ఈ రోజు మీ అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరికి పంచవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రమ్మ గారికి, పరిణిత పత్రి గారికి, పరిమళ పత్రి గారికి, అలాగే ఈ రోజు బిల్డింగ్లు కనబడతాయి కానీ పునాదులు కనపడవు. కానీ ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విశేషమైన సేవలు అందిస్తున్న ఎందరో మాస్టర్స్ ఉన్నారు. వారందరి వెనక వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సహకరిస్తుంది. ఆ ఫ్యామిలీస్ అన్నిటికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుంది. ఎందుకంటే బోధించడం సులువు, వాదించడం సులువు, అవగాహన కల్పించడం చాలా కష్టమట. అందువల్ల కాలానికి అతీతంగా ఉన్న మనం కాలానికి కట్టుబడి పనిచేయలేకపోతున్నాం. నా జీవితము అనేక మెసల మీద వచ్చిందన్నమాట. ఈ పిరమిడ్ మాస్టర్లు ఎవరి చరిత్రగా వీలున్నంత వరకు కెమెరా ఆన్ చేసుకోవాల్సిన మనవి అవకాశం ఉన్నవాళ్ళు. ఎందుకంటే మొక్కతహా వినమని పుస్తకంలో చదివాను సార్. ఒక డయాసు వేస్తారు, గురువు గారిని పైన కూర్చోబెడతారు, కిందన కూర్చుంటారు శిష్యులందరూ. శిష్యులంటే ఫాలోవర్స్. ఎందుకంటే ఎత్తుగా ఉన్నప్పుడు కిందకి ప్రవహిస్తుంది. అలాగే మొక్కతహా విన్నప్పుడు మనకి ఎన్నో విషయాలు దొరుకుతాయి. ఎందుకంటే వినడం కన్నా చూడడం, దృశ్యం ద్వారా ఎక్కువ మనం గ్రహించగలమట. ఈరోజు మరి సుధాకర్ గారు వస్తారనుకున్నారట. మరి సుధాకర్ గారు ఎందుకు రాలేదు. నాకు ప్రకృతి ఈరోజు అవకాశం ఇచ్చింది. నన్ను అనేక మెస్ల మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నడిపిస్తుంది. ప్లీజ్ మాస్టర్స్, అవకాశం ఉన్నవాళ్ళు కెమెరా ఆన్ చేసుకుంటున్న మనవి. చాలా ఈజీగా గబగబా చెప్పేయవచ్చు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. నేను నా నేపథ్యం ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా నా వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. ఈ రోజు కొంచెం చెప్పాలనుకుంటున్నానమ్మా. నేను విశాఖపట్నం జిల్లా కేకోటపాడు మండలం సింగంద్రపాలెంలో ఈ భూమిపైకి రావడం జరిగింది. తల్లిదండ్రుల గర్భం అవకాశం ఇస్తే వచ్చనమాట. ఒక ప్రదేశం నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలంటే విమానంలో కానీ, కారులో కానీ, ట్రైన్లో కానీ వస్తాం. అలాగే ఆ లోకాల నుంచి ఈ లోకం రావాలంటే తల్లి గర్భమే మార్గమట. ఈరోజు మాట్లాడాలంటే నాకేం తెలియదు, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను. నాకు ఒక టాపిక్ మీద చెప్పాలంటే మొదటి నుంచి రాదు. ఎందుకంటే నేను ఒక డిగ్రీ కాలేజీలో 5 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు సందర్భోచిత మాటలు, సమయస్ఫూర్తితో మాటలు వచ్చాయన్నమాట. ఈరోజు కూడా మీరు కూడా కొంచెం మంది కెమెరాలు అవకాశం ఉంటే ఆన్ చేసుకుంటే నా జీవితాన్ని ప్రభావితం చేసిన విషయాలు, నన్ను ప్రభావితం చేసిన మహాత్ములు, ఇలా ఏదో నాకు తోచిన విషయాలు మీతో పంచుకుంటాను. ముఖ్యంగా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అట. ఏమీ చేయకుండా ఉండడం కన్నా ఏదో చేయడం గొప్పదట. ఆ చేసేదేదో ఇతరులకి మనకి ఉపయోగపడే చేయమని ఒక మహాత్ముడు చెప్పారు. అందువల్ల తెలుసుకునే వరకు సమాజానికి తెలపకు, తెలుసుకున్న తర్వాత సమాజాన్ని మరవకు. నేను ఎన్నో జూమ్ సెషన్స్ లో పిలిచారు, రాలేకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. నాకు టాపిక్ ఇచ్చి మాట్లాడడం
నాకు తెలియదు. మానవ జీవితం చాలా విలువైందండి. ఈ భూమి మీదకి 2 రకాల మనుషులు వస్తారట. ఎవరంటే ఎర్నింగ్ కోసం వస్తారట, లెర్నింగ్ కోసం వస్తారట. ఎర్నింగ్ ఎక్కడ అవసరము, లెర్నింగ్ మనం పట్టుకెళ్తాం. ఈ భూమి నుంచి ఏం పట్టుకుపోతామంటే మన అనుభవ జ్ఞానాన్ని మాత్రం పట్టుకెళ్తాం. చీనీ చిదంబరాలు, మంది మాద్బలం, వస్తు వాహనాలు కాదు. అలా ఆ కోటపాడు దగ్గర సింగంద్రపాలెంలో పుట్టిన నేను 10th క్లాస్ వరకు కోటపాడులో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ చోడవరంలో చదివాను. ఆ చిన్నప్పుడు నా సంఘటన ఒకసారి తెలియపరచాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో మరి చక్కగా వెళ్ళాను కాలేజీకి 4 రోజుల తర్వాత. అంటే పిరమిడ్ మాస్టర్ ఎలా అంటాడంటే, సీతయ్య ఎవరి మాట వినరట, తగ్గేదేలే అంటారన్నమాట. ఇలాగ అంటుంటారు మంది. ఎందుకంటే వీళ్ళు గత జన్మల్లో ఎంతో సాధన పరిసాధన చేసి ఈ భూమి మీదకి వచ్చారట. ఎన్నో ఎన్నో జన్మల్లో ఈ జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని వచ్చారట. నక్షత్రమిత్రుల పుస్తకంలో చెప్తారు. మనం ఈ రోజు ఉత్తినే రాలేదండి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చక్కని మాట రాశారు, చదువుకుందాం. మానవత్వానికి ఒక విలువను ఆపాదించడానికే మీరు వచ్చారు. ఆ అర్హతను సంపాదించుకోవడానికే ఎన్నో జన్మల నుంచో మీరు ప్రయత్నాలు, కఠోర సాధనలు చేశారు. సమస్యను సరిగ్గా ఎదుర్కోగల సామర్థ్యాన్ని సిద్ధము చేసుకుని ఈ ముందడుగు మీరు వేశారు. అబ్బాయి ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. అలాగే భూమి మీదకి జన్మ ఉత్తినే తీసుకొని రామట. ఇందులో 13వ చాప్టర్ రాశారు, భూమి అద్భుత పాఠశాల. అసలు భూమి మీద జన్మ ఏంటి, జన్మ కారణం ఏంటి నేను గమనిస్తే కొంత సమయాన్ని, కొన్ని పాఠాలని పెట్టుకొని వస్తామట. ఆ పాఠాలు కంప్లీట్ చేసుకునే సమయం కంప్లీట్ అయితే వెళ్ళిపోతామట. పని లేకున్నా ఎవరు రారు, పని అయిపోయిన తర్వాత ఎవరు ఉండరు. ఆ వచ్చిన పని చేసుకుని మనం వెళ్ళిపోవాలి. దయచేసి గమనిద్దాం. ఆ వచ్చిన పని మానేసి ఎన్నిసార్లు వచ్చినా సరే మళ్ళీ పదే పదే రాబడతామట. అలా నాకు ఈ తల్లి గర్భంలో మా అమ్మ రామారావు గారు, మా నాన్నగారు, మా అమ్మగారు లలితమ్మ గారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ఒకసారి కృతజ్ఞత. ఎందుకంటే ఈ రోజు అనేక కోర్సులు చెప్తున్నారు కృతజ్ఞత కోసము, క్షమ కోసం, ప్రేమ కోసం విస్తారమైన వర్క్ షాపులు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు కాదు, మన చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పారు, తెల్లవారు లేకనే సూర్యుడికి నీరు ఇసిరి దండం పెట్టుకునేవారు. ఎందుకంటే మాకు వెలుగుని ప్రసాదించి ఆహారాన్ని అందిస్తున్న సూర్యుడికి. అలాగే పౌర్ణమి రోజుల్లో విశేషమైన కార్యక్రమాలు చేసేవారు. కార్తీక పౌర్ణమి, అన్ని పౌర్ణమి విలువ ఉన్నాయి. అలా వచ్చిన నేను ఇంటర్మీడియట్లో 4వ రోజు వెళ్తే మేడం గారు అన్నారు, హోంవర్క్లు అందరూ చేశారా? నేను రాలేదు మేడం అన్నా. ఎవరెవరు చేయలేదండి, ఎత్తాం 5 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 3 చెప్పాను, 2-3 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాను. నేను అన్నాను, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, దయచేసి నేను రాలేకపోయినా నాకు హోమ్ ట్యూషన్స్ లేవు, ఎప్పుడు చేస్తాను మేడం అని. ఏంటి అంత స్పీడ్గా మాట్లాడుతున్నారు? అప్పుడు ఆ మేడం ఒక మాట అన్నారు. ఆ మేడం మాట నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఏంటంటే, నీలాంటి పనికిమాల వాళ్ళకి మా కాలేజీలో సీట్ ఇవ్వడం వల్లే మా కాలేజీకి పేరుపోతుందని. మరి మన పిరమిడ్ మాస్టర్ సామాన్యులు కాదు కదా, ఇంకొకరు బుద్ధితో పనిచేయరు, ఎవరి బుద్ధితో వాళ్ళు పనిచేస్తారు. అలాంటి సందర్భంలో మేడం నన్ను చూసి ఇవ్వలేదు, నా 10th క్లాస్ మార్కులు చూసి ఇచ్చారు. మళ్ళీ ఈ కాలేజీలో అడుగు పెట్టనని ఆ రోజు ఇంటికి వచ్చాను. మా నాన్నగారితో చెప్పాను, నేను ఈ కాలేజీకి వెళ్ళను. మా అమ్మ అన్నది వెళ్ళాలరా కదా అన్న, నేను వెళ్ళను. అలాగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఆ చోడవరంలో చదివాను. సెకండ్ ఇయర్ దేవరాపల్లికి మారిపోయాను. నా జీవితం ఇంటర్మీడియట్తో ముగిసిపోయింది. ఆ లెక్కలే ఉండిపోయింది ఎప్పటికి కూడా. ఈ జీవితంలో లెక్కలు అర్థం చేసుకోవడానికి ఆ లెక్కల్లో ఫెయిల్ అయ్యాను అనుకుంటాను ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు. అసలు లెక్కలు అవిరా, ఈ లెక్కలు కాదండి. అలా తర్వాత నేను మార్కెటింగ్లోకి వెళ్ళాను. మార్కెటింగ్లో పీక్ స్టేజ్కి వెళ్ళాను. ఒక 6 జిల్లాలు మార్కెటింగ్గా తిరిగేవాడిని. జోబు నుండి డబ్బులు వచ్చేవి, కానీ కమిషన్ తగ్గించిన తర్వాత అది కూడా పోయింది. ఆ తర్వాత మా సొంత గ్రామానికి వెళ్ళిపోయాను. అక్కడ కేబుల్ నెట్వర్క్స్ పెట్టాను. అంతకుముందు ఊరూరు తిరిగి కొన్ని ఐటమ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేయడం పెట్టాను. కానీ అందరికీ ఐటమ్స్ ఇచ్చాను, కానీ డబ్బులు కలెక్ట్ చేయలేకపోయాను. నాకు డబ్బులు కలెక్ట్ చేయడం ఇప్పటికీ రాదు. ఎంతోమంది డొనేషన్ కలెక్ట్ చేయమని ₹1 కూడా కలెక్ట్ చేయలేకపోయాను. కానీ డొనేషన్ ఇచ్చేవని ప్రోత్సహించాను, వాళ్ళందరికీ సమాచారం అందించాను. అంటే ఒక్కొక్కరు ఒక పని చేయడానికి వస్తారు. సెల్ ఎందుకు వస్తుందంటే అందరితో మాట్లాడడానికి, ఛార్జర్ ఎందుకు వస్తుందంటే దానికి సపోర్ట్ ఇవ్వడానికి. అలా భూమి మీద కొంతమంది డబ్బునివ్వడానికి వచ్చారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. కొంతమంది ప్రతిభనివ్వడానికి వచ్చారు. కొంతమంది జూములు నిర్వహిస్తూ
మరి హోస్టులుగా కో-హోస్టులుగా ఉంటూ అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తులు వారి సమయాన్ని ఇచ్చారన్నమాట. మనందరికీ ఒకసారి క్లాస్ పడుతుంది. జీవితం చాలా విలువైందండి. దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకోవాల్సిన మనవి. ప్లీజ్ మాస్టర్స్, ప్లీజ్ మాస్టర్స్, ప్లీజ్ మాస్టర్స్. ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళిపోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే అడిగితే చెప్పాలట, ఎవరు అడగకపోవచ్చు. అవసరాన్ని గుర్తించి చెప్పాలట, అయితే అవసరమై చెప్పాలట. వినకున్నా తిరిగేవారు ఉన్నారు. ఇవాళ ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం. నెంబర్ 1 వినకున్నా తిరిగేవారు ఎవరమ్మా? చేసి మాట్లాడితే నేను మాట్లాడగలను. వినకున్నా తిరిగి చెప్పండి ఈరోజు అమ్మ ఎవరు? వినకుండా తిరిగేవారు. అది భూమి మీద మనం కూడా వినకున్నా తిరిగాం. ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం మనకు మనమే. స్టెప్ 2లోకి వెళ్తామట. వినేసి ఊరుకున్న వాళ్ళట. చాలా మంది వినేసి ఊరుకున్నారు. పిరమిడ్ సొసైటీ మాస్టర్లు వాళ్ళ చుట్టాలు పట్టాలు చెప్పారు, అబ్బో ధ్యానం చాలా గొప్పదని వినేసి ఊరుకున్నారు. ఇక మూడోది గ్రహించే వాళ్ళట. మూడోది ఎవరమ్మా? గ్రహించే వాళ్ళు. సార్ ప్లీజ్ మాస్టర్స్, ఈ అవకాశం ఉంటే కొంచెం సరిగ్గా మీరు, ఎందుకంటే మీ ముఖాలు చూసిన తర్వాత నాకు ఏం చెప్పాలో అర్థం అవుతుంది. ఎందుకంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. నేను ఒక ప్రిజం డిగ్రీ కాలేజీలో 5 సంవత్సరాలు ధ్యానం చెప్పే అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో పిల్లలు చాలా డిస్టర్బ్ చేసేవారు. అప్పుడు నా ఎక్కడ డిస్టర్బ్ అయితే అక్కడికి ఇలా తిరిగి వెళ్ళిపోతుండేది. ఫేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వసుమతి గారు ఎప్పుడు చెప్తుంటారు, నేను ఎంతో చేయగలుగుతున్నాను, నాకు అవకాశం ఇచ్చారు మా కుటుంబం అని చెప్పారు. మా సూర్యకుమారి గారు ఎంతో చాలా మంది ఉన్నారు ఇక్కడ తల్లులు. ఓకే సార్, 1-2 సార్లు మన ముందుని ఒక మూట పడేస్తారట, కానీ కళ్ళు మూసుకొని దాటేస్తాం. అలాంటి గొప్ప మూటలు మన పత్రిక గారు పడేశారండి బాబు. ఇంకా సమయం కూడా తక్కువ ఉంది. నెక్స్ట్ నేను ఐటీఐకి వెళ్ళిపోయాను. ఐటీఐ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అది కూడా ఒక 6 నెలల ముందు మానేశాను. మా ఇన్స్ట్రక్టర్ చెప్పారు, ఒరే బాబు చేసుకోరన్నారు. అది కూడా చేయలే అని సగం మాధ్యమే మందంతా కూడా. ఆ తర్వాత కేబుల్ నెట్వర్క్స్ పెట్టాను. మనం ఏ పని చేసినా ఒక పని చేయండి, అన్ని పనులు పెట్టించుకుంటాను నెత్తి మీద. అప్పుడప్పుడు నాకు రోజు వ్యాన్లు కనబడుతున్నాయి. కొన్ని మూటలు వేసుకోడాడు, వెహికల్కి సరిపడి ఇంకా డబల్ మూటలు వేసుకుని వెళ్తుంటాడు తాళ్ళు కట్టుకొని. ఓహో మనం కూడా డబల్ మూటలు వేసుకుని వెళ్తాను అనుకున్నాను. అలా నేను ఒక ఊర్లో పెట్టాను, అక్కడి నుంచి 2 ఊర్లకి, 2 ఊర్ల నుంచి 3 ఊర్లకి, 3 ఊర్ల నుంచి 4 ఊర్లకి, 7 ఊర్లకి వెళ్ళిపోయాను నేను. ఈ 7 చిన్నప్పటి నుంచి నేను వెంటాడుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ సొసైటీ కూడా 7 వెంటాడుతుంది. ఎక్కడ మాట అని 7 అంటారు. 7 చక్రాలు, 7 గ్రంథులు, 7 శరీరాలు. నేను 7 అనేది చాలా ఉంది. తర్వాత 7 గురించి చెప్పాలంటే ఇక ఈ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసింది. మరణము లేని మీరులాగా ఎలాగైతే చేసిందో రామ్తా పాత పుస్తకములో 90 నుంచి 95వ పేజీలో ఈ 7 కోసం తెలిసిన తర్వాత ఇక నా జీవితము ఇక అద్భుతమైన మలుపు తిరిగేసింది. ఎలాంటి మలుపు చెప్పమంటారా? ఎవరైతే ధ్యానములు చేస్తారో, ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళకి ఆఖరి జన్మ అయిపోద్ది. చెప్పండి అమ్మా, అవుతుందా? చెప్పండి, ఎవరో ఒకరు మాట్లాడాలమ్మా. నేనే ఎవరితో మాట్లాడాలి? గోడతో మాట్లాడలేమట. ఎందుకంటే మానవుడికి ఒక్కటి వాక్ ఉందట, ఏ జీవరాశికి లేదట. ఈ వాక్యే ప్రపంచాన్ని గొప్ప వాళ్ళని చేసిందట. ఈ వాక్యే ప్రపంచానికి. ఒక నత్తివాడు ఉన్నాడట. ఎవరున్నారమ్మా? నత్తివాడు. వాడి ప్రపంచంలో గొప్ప ఉపన్యాసాలు అవుదని తిరిగాడట. తిరుగుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళా, ఏటో నచ్చడు, నువ్వేటి ప్రపంచ ఉపన్యాసం. కానీ ఫస్ట్ వాళ్ళు విక్రమార్కుడు ప్రపంచం తిరిగితే అతనికి ఏం జరిగింది చెప్పమంటారా? ఒక సరైనడు దొరుకుతాడు. మనం ఎలాంటి అలాంటి లైక్ అట్రాక్ట్స్ లైక్ సెట్. ఒకటి దొరికి నిన్నెందుకు నేను తయారు చేస్తాను అర్జెంటుగా దా అన్నాడు. ఏం చేయమంటారు? 1 సంవత్సరం పాటు పుస్తకాలు చదువు, 1 సంవత్సరం పాటు అద్దం ముందుకు వెళ్ళి మాట్లాడు, 1 సంవత్సరం సముద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నాడు. అలాగ అయ్యేటప్పటికి ఆ వ్యక్తి ప్రపంచంలో గొప్ప ఉపన్యాసకులు అయ్యాడు. నేను ఒక దగ్గర చదివాను. ఇవన్నీ డీటెయిల్స్లోకి వెళ్ళలేను. అలాగా నేను అనేక మిషన్ల మీద నన్ను లాగారు ఈ సొసైటీలో. ఆ 7 ఊర్లు కేబుల్ నెట్స్ కొన్ని కారణాల వల్ల పోయాయి. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు దేశ దిమ్మర్లా తిరిగానండి. నాకు కూడా అవకాశం ఉంది, డబ్బు వస్తుంది. కానీ 250 రూపాయలు పెట్టి స్టార్ హోటల్లో భోంచేసిన, 5 రూపాయలు గంజి తాగిన తీరే దాఖలాడు సార్. అటువంటి దానికోసం నా కడుపు కోసం ఇతరుల కడుపు కొట్టకూడదు. అది నా చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ధ్యేయం. తర్వాత రెండోది, లైఫ్ ఈజ్ వితౌట్ టార్గెట్ యూజ్లెస్ అండ్ మీనింగ్లెస్. లక్ష్యము లేని జీవితం నిరర్థకము, నిష్ప్రయోజనం. అది నా భూమంతా ఎతికాను, నా చాలా సంస్థలు ఎతికాను, కానీ
నేను డెవలప్ అయితే కొంతమందికి ఇబ్బంది అవుతుంది, వారు డెవలప్ అయితే నాకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల టు డెవలప్ అవర్ జెల్ టు డెవలప్ అదర్స్. సార్ నేను ఎక్కువ బయటకు కనబడను, ఇప్పటివరకు ఫొటోస్ కనబడడం కానీ, పత్రికతో కూడా ఒక ఫోటో తీసుకోలేదు. ఒక 20 సంవత్సరాలు ప్రయాణం చేశాను. అది అహంకారం కాదండి, తెలియక మర్చిపోయాను. ఇప్పుడు భయం వేసి అందరి దగ్గర ఫోటోలు తీసుకుంటున్నాను. ఈ మధ్య ఎవరు కనబడితే రండి బాబు ఫోటోలు తీసుకుందాం అంటున్నాను. ఎందుకంటే ఈ భూమి మీదకి అంత గొప్ప పని. నాకు ఒకటి మాట్లాడేవాడు మర్చిపోతుంటాను, కానీ అదంతా ఇన్స్పిరేషన్. ఎక్కడో మొదలెడతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను. నాయన చెప్పింది చెప్పు, మరి తిన్నగా అక్కడ దాటిపోతాను అంటే తెలియదు. మరి ఆ వినకుండా తిరిగే దగ్గర నుంచి వినే దగ్గరికి వచ్చి, వినే దగ్గర నుంచి తర్వాత అటు ఇటు తిరిగే వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్, దయచేసి. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతారు. కూర్చుంటే కాముగా కూర్చుని, అంటే ఇవాళ ఏమనుకోకండి సార్, అందుకే నాకు కొంచెం భయం వేస్తుంటుంది మాట్లాడడం అంటే. ఈ కెమెరా పట్టుకొని రోడ్డు అంతా తిరుగుతుంటే మనం ఇక్కడ కూర్చుని మాట్లాడలేకపోతారు, అదో బాధ. ప్లీజ్ సార్ కూర్చోండి. తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కెమెరా అనేది ప్రపంచం అంతా కనిపిస్తుంది. కొంతమంది సట్టలు లేకుండా వచ్చేస్తున్నారు, చిన్న బనీలతోని వాటితో వచ్చేస్తున్నారు. కొంచెం గమనించుకోవాలి, ఏమనుకోవద్దు. ఎందుకంటే కెమెరా ముందుకు రావాలంటే నేను 15 నిమిషాలు ఇక్కడ తయారయ్యాను. అందుకే కెమెరా ముందుకు రాను. అప్పుడప్పుడు అంటే 5 నిమిషాలు ఎందుకు వస్తామంటే ఏదో అలాగ వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఎంతసేపు మాట్లాడాలంటే చాలా ఈ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉండాలి. రోడ్డు పక్కన సౌండ్స్ ఉండకూడదు. ఈరోజు గొప్ప భూమి మీద ఒక ఆవిర్భావం జరుగుతుంది. 40 పుస్తకాలు 40 మాస్టర్లు. అసలు గట్టిగా క్లాస్ కొడుతుంది. అసలు పుస్తకాలు అంటే ఏంటనుకున్నారు? ఒక పుస్తకం చదివితే చిరిగిపోయిన చొక్కానే తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చిన్నప్పుడు చదువుకున్నాను. అలాగే మన దగ్గర లేకపోయినా ఎవరి దగ్గర సేకరించుకోవాలి పుస్తకాలు. ఎందుకంటే మనం అనేక సేకరిస్తుంటాం, రిక్వెస్ట్ చేస్తుంటాం, దయచేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని. కానీ మీ దగ్గర పుస్తకాలు లేకపోతే ఎవరింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, అమ్మ పుస్తకాలు కావాలని. ప్రయత్నం చేద్దాం. ఇలాగ గ్రహించిన మనము తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి సాధకులుగా. వినకున్నా తిరిగేవారు, విని ఊరుకునేవాళ్ళు, గ్రహించేవాళ్ళు సాధకులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అక్కడికి వచ్చారండి. ఒకసారి గట్టి క్లాస్ పడదాం. ఎంతో సాధన, పరిసాధన, మహాపరిసాధన చేస్తున్నారు. గంటల గంటలు ధ్యానాలు చేస్తున్నారు. కానీ ఈ నిన్న చదివిన తర్వాత సాధన చేసిన శక్తిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక పుస్తకం దొరికింది. ఆయన శక్తిని పెంచుకోవడం కాదు, నేను శక్తిని పెంచుకొని దుర్వినియోగపరిచిన శక్తిని పెంచుకొని ఆ శక్తిని ఉపయోగించుకోకపోయినా కొన్ని ప్రమాదాలు ఉన్నాయట. అంటే నెగిటివ్ మాట్లాడకూడదు కాబట్టి ఇందులో ఫస్ట్ పేజీలో 2వ పేజీలో ఉంది. నా నెంబరు 9052172135. ఎవరైనా వీలైతే రాసుకోండి, మీ వాళ్ళకి చెప్పండి. నాకు తెలిసిన జ్ఞానం ఏ పుస్తకాలు ఉందో గుర్తు చేస్తాను. అహంకారం వేరు, మమకారం వేరు. అహంకార మమకారాలకు అతీతంగా మరి మనం ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉండమన్నారు పత్రిక. బోధించడానికి పరిగెడుతున్నారు, ప్రపంచంతో బోధకులు ఉన్నారు. తెలుసుకొని తెలియపరిచే వాళ్ళు ఎక్కువ అయిపోయారట ప్రపంచం అంతా. పుస్తకాలు ఒకప్పుడు లేవట, పుంకాలు వస్తున్నాయట. ఏ పుస్తకం చదవాలంటే పత్రిక ఆదర్శోత్తలకు మాట చెప్పారు. సరి అయిన పుస్తకాలు, సరి అయిన ధ్యానం అని 2 పదాలు ఉపయోగించారు. మౌనం అనేది ఉపయోగించారు. సుంకం పుచ్చుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించొద్దు అనలేదు. ఇక్కడ 10 లక్షలు 20 లక్షలు సంపాదించండి, 22వ చాప్టర్ రాశారు. కానీ మా దృష్టిలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతో గొప్పది అనే విషయాన్ని ఇందులో 6 సార్లు రాశారు. అందువల్ల ప్లీజ్ దయచేసి నా నెంబర్ రాసుకోండి. ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళారట. ఆ గురువు ఒక గెడ్డం వెంటికి ఇచ్చారట. నాయన ఈ గెడ్డం వెంటికి గూట్లో పెట్టుకో, గొప్ప కోటీస్ అయిపోతావు అంటే పెట్టుకున్నారట. ఇంక 14 నిమిషాలు మనకు టైం ఉంది. ఓవర్లు తక్కువ, స్కోర్ ఎక్కువ. కానీ చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని మారుస్తాయి. ఒక టర్న్ లెఫ్ట్ తీసుకుపోయి రైట్ తీసుకుంటే మన జీవితానికి ఆ గమ్యానికి చాలా దూరం వెనక్కి వెళ్ళిపోతాం. ఈ మధ్య వచ్చింది నాకు. అది వచ్చిన తర్వాత ఒక మాస్టర్ అయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఊరు వెళ్ళినప్పుడు లెఫ్ట్ తిరగబోయి రైట్ తిరిగామట. అమ్మ రైట్ తిరిగిన తర్వాత ఇటు వెళ్ళవలసిన గమ్యం ఇటు వెళ్ళిపోతాం. ఆ వ్యక్తి సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి, ఒక్కడనే తీసుకెళ్తాడు. ఒక సాధకుడు సరిగా తీసుకోకపోతే ఇష్టం, ఆడిష్టం, ఒకడనే తీసుకెళ్ళిపోతాడు. కానీ అకే ఒక బోధకుడు అయితే ఆడు ట్రైన్లో, కారులోనో బస్సులో తీసుకెళ్ళాడు అనమాట. ఆ వ్యక్తి తీసుకెళ్ళిపోతే ఒక 60 మందిని లాక్కెళ్ళిపోతాడు రాంగ్ రూట్ లో. అదే ఒక వ్యక్తి కానీ ఇంకా గ్రాండ్ మాస్టర్ అయ్యాడు అనుకోండి, ఆ సరి అయినది కాకపోతే అతను ఒక ట్రైన్ లో కొన్ని వందలు కాదు 1000 మంది తీసుకుపోతాడు. అందుకే పూర్వం గురువులు ఏంటంటే యమ నియమాలు వస్తే గాని సాధన చెప్పేవారు కాదు. కానీ పత్రిక గారు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఎప్పుడైనా ఎగ్జామ్స్ ముందుని రిడక్షన్స్ ఇస్తారు కదా,
క్లియరెన్స్ సేల్ అట పెడతారు, ఎక్కడ పెడతారు అక్కడ పరిగెడతారు జనాలు. అలాగా పిరమిడ్ సొసైటీ ఏం చేసిందంటే తొందరగా ధ్యానంలోకి రావడానికి క్లియరెన్స్ సేల్ పెట్టారు పత్రిక. తొందరగా రాయని యమనియమాలు పర్లేదు తర్వాత వస్తాయి, కానీ చివరిగా చెప్పారు యమనియమాలు రావాలట. యమనియమాలు అంటే ఏంటో తెలుసా? అహింస, సత్యము, ఆస్తేజము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం. ఈ 10 కోసం నాకు ఒక పుస్తకం దొరికింది. సరే ఎన్నోసార్లు చెప్పాను, దయచేసి ఈ అవకాశం ఉన్నవాళ్ళు, అసలు నా మాటలు కొంచెం హర్ట్గా ఉంటాయి, అందుకే కొంతమంది దూరం అయిపోతున్నారు, వాళ్ళకు దూరం అవ్వకూడదని మాట్లాడడం మానేశారు. సత్యవాది లోక విరోధి, నిజము నిష్ఠూరము. కానీ నిజము నిలకడమే తెలిసిందట. ఎందుకంటే మనం ఛేదిస్తే పారిపోతారు పిల్లలు, కానీ స్వీట్ ఇస్తే తింటారట. అలాగే ఎన్నెన్నో చెప్తున్నారు. నిన్న ఉదయం ఒక ఆమె నాకు అనుభవం చెప్పింది, వాళ్ళ ఇంటికి ఒక పిల్లి వచ్చిందట. ఎటొచ్చిందమ్మా? పిల్లి. అదేమో పాలు తాగుతా అంటే అంటుందట, అన్నం పెడితే తింటాను అంటుందట. కానీ వాళ్ళ మనవరాలు అన్నదట, అమ్మో దానికి మొక్కలు పెడితే తింటది మా అమ్మ అన్నదట. ఓహో ఇలాగలగా అంటుందట. అప్పుడు ఇవి కర్ర పట్టుకొని కొట్టేస్తాను, నా ఇంటికి రాకు, ఇక్కడ శాకాహారం ఉంటుంది, పక్కింటికి పో అన్నదట. అప్పుడు నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది చెప్పమంటారా? మనం ఎన్నో విషయాల్ని స్మూత్ గా చెప్పాలని మాస్టర్స్ వచ్చారు, యుగ యుగాలుగా పత్రికారు వచ్చారు, చక్కగా మనకు ఉపయోగపడే ఆహారం పెడదాం అని అనుకుంటే అవి ఏవో ఆహారాలకు మరుగొడిన అవి ఏం చేసి ఎవరో చెప్పిన మాటలు కట్టి జారిపోతున్నాయి. దయచేసి పిరమిడ్ మాస్టర్కి ఒక మనవి, అంటే ఇలా చెప్తే చాలా మంది నన్ను ఇంకోలా మాట్లాడారు, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే పిల్లి మెడలో ఎవరు గంట కట్టడానికి వెళ్ళరట. ఏళ్ళకి వెళ్తుంది, వెళ్తే ఎవరికల్లా బలైపోద్ది. అలాగే ఎవరైతే సత్యం చెప్తారో వాళ్ళు బలైపోతారు. మనం కూడా ఏం చెప్తున్నాం అంటే, కానీ ఎవరెవరో చెప్పిన మాటలకు విని మనం అటువైపు మళ్ళీపోతున్నాం. కానీ గొప్ప మహాత్ముడి పితామహ పత్రి చెప్పిన మాటలు తీసుకుందాం మాస్టర్స్. వారు ఎప్పుడూ కూడా ఏమీ చెప్పలేదు. అనేక సందర్భాలు వారితో 40 సంవత్సరాలు రాత్రి ఈ మహాభాగ్యము సాయి కుమార్ రెడ్డి గారితో రాత్రి గడిపే అవకాశం వచ్చింది. 1.5 గంటల సేపు ఎన్నో రహస్యాలు చెప్పారు. ఆలోచించండి. ఎందుకంటే మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం. దయచేసి మనలోనే 2 ఉంటారట, చీకటి దూతలు, వెలుగు దూతలని. వెలుగు దూతల వేషంలో చీకటి దూత, పులిచోలు కప్పుకుని నక్కలు వస్తాడు, జాగ్రత్త పడమని చదివాను. సమాధులకు లాగా సున్నం కొట్టిన సమాధుల్లా ఉండిపోతామట. కానీ లోపల చెత్త ఉండి ఎంత మూసినా అది కంపు పోదట. చెత్తను తీయాలి. ఎక్కడ చెత్త ఉందట? మన లోపల ఉందట. అంతర్ముఖం అయితేనే సమారాజ్య, బహిర్ముఖ సుదుర్లభ. అలా నా జీవితంలో మలుచుకున్నాను. ఎంతో మంది సహాయం చేశారు. పిరమిడ్ సొసైటీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం నాకు ఎంతో విస్తారమైన సేవలు అందించారు. ఎన్నో పుస్తకాలు నాకు ఇచ్చారు. అందులో వినకున్నా తిరగడం కాదు, గ్రహించడం కాదు, సాధన వరకు వెళ్తాం. కానీ సాధన తర్వాత బోధకుడిగా అవ్వాలి. అదే పత్రిక గారు మనకు అందించారు. క్లాప్స్ పడదాం. బోధకుడిగా ఎప్పుడు అవుతారని అడుగుతున్నారు ఈ పుస్తకంలో. బోధన ఎప్పుడు మొదలెడతారంటే నేనేం బోధిస్తాను అంటున్నారు 432వ పేజీలో. నాయన మీరు బోధన మొదలు పెట్టండి, బాధ్యత తీసుకోండి, మీకు అవే వస్తాయట. అందుకే పిరమిడ్ మాస్టర్ చూడండి, వెళ్తే మైక్ పెట్టుకోమంటే అమ్మో జంకుతారు, కానీ మైక్ ఇస్తే వదలరండి. ఎందుకంటే వారిలో ఎన్నో జన్మల జ్ఞానం నిక్షిప్తమై ఉంది. సార్ ప్రేమతో మాట్లాడుతున్నాం. నా జీవితాన్ని ప్రభావితం చేసిన మిత్రులు కూడా ఇందులో ఉన్నారు. మీ అందరిని అయితే అవకాశం లేని వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసుకోండి. తర్వాత పనులు ఉంటాయి, వింటూ మాట్లాడిన ఉంటారు. ఒక ఆమె అన్నది, ఏమండి మాకు కెమెరా ఆన్ చేయగానే వినడం ఇష్టం అన్నారు. మాకు వంట పని చేసుకుంటూ వింటాను, మరీ సంతోషం. మనకు అన్ని అవకాశాలు ఇచ్చారు, ఆప్షన్స్. ఎప్పుడు వినకపోతే తర్వాత వినడానికి రికార్డింగ్ కూడా ఇచ్చారు. మొత్తం మీద విందాం. ఈవేళ కాదు 3 రోజుల తర్వాత ఊరెళ్ళిపోయి వచ్చి కూడా విందాం. ఎందుకంటే నా జ్ఞానం ఇవ్వడానికి 40 రోజులు పెట్టి ఎంతో మంది వచ్చారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది, అందులో వచ్చారు ఎక్కడెక్కడో సేవలు చేసే వ్యక్తులు. అందువల్ల ఇలా చెప్పుకుంటుంటే బోధకుడిగా ఉన్న మనము ఎవరైతే బోధన చేస్తారో వారి నోటంటే ఏదంటే శాసనం అయిపోద్దట. అది ఆ చివరి స్థితి. బోధకుడి నుంచి శాసకుడు. ఈ భూమి మీదకి ఎందరో మహానుభావులు వచ్చారు. వాళ్ళందరి పేర్లు ఒకసారి తలుచుకుందాం. వారు సాధకులుగా ఉన్నారు, తర్వాత బోధకులు అయ్యారు, తర్వాత శాసనలు అయిపోయారు. పాకలపాటి గురువు గారికి ఒకసారి క్లాప్స్ పడదాం. జ్యోతిర్మయ బాబా గారికి ఒకసారి క్లాప్స్ పడదాం. భీములు యోగానంద్ గారికి ఒకసారి క్లాప్స్ పడదాం. మరి గీతా పారాయణ చెప్పడం మహానుభావులు వచ్చారు, వారికి క్లాప్స్ పడదాం. అదే విధంగా శివానంద, రామానంద్ వచ్చారు, డి వెంకటేశ్వర వచ్చేవారు. మరి వీళ్ళందరినీ కలిశాను. బాగా ఎన్నో మాలలు వేశారు 45 రోజులు. మాలల తర్వాత యమనియమాలు పాటిస్తున్నారు, కానీ మాలలకు వేసిన వెంటనే యమనియమాలు వచ్చేస్తాయి. కానీ అవగాహన లేకపోవడం వల్ల మళ్ళీ మాల అయిపోయిన తర్వాత మామూలు అయిపోతుంది. అందుకే మామూలు జనాలట నియమాలు పాటిస్తారట, కానీ పిరమిడ్ సొసైటీ నియమాలు కాదు అవగాహన కల్పిస్తుంది.
నియమాలు మార్చవు కానీ అవగాహన మార్చేస్తుంది. అలాగే సహజయోగం మాతా నిర్మలాదేవికి ఒకసారి గట్టిగా క్లాస్ పడదాం. ఈరోజు స్వాధ్యాయం వస్తుంది భూమి మీదకి. దయచేసి 11 నుంచి 12 స్వాధ్యాయం ఎంతో మంది మాస్టర్స్ వస్తున్నారు. ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా వచ్చాయి కానీ పిఎంసి డిజిటల్ ద్వారా ప్రపంచం అంతా వెళ్తుంది. ముందుగా పిఎంసి గట్టిగా మనం క్లాస్ పడదాం. మనందరికి వినడానికి ఇక్కడంతా డాక్టర్లు ఉన్నారు, ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నన్ను ప్రభావితం చేసిన మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు ఏ టైపింగ్ రాక ఏమీ లేనప్పుడు వచ్చి నాకు సహకరించిన మా మిత్రులు కూడా ఉన్నారు. పేర్లు చెప్తే కొంచెం ఇబ్బంది కాబట్టి తప్పదు. ఇక నెక్స్ట్ విశాఖ బాబా, ఎందుకంటే ద్వారకానాథ్ గారి పత్రిక గారి భావమర్దికి హాస్టల్ గా గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి విశాఖ మదీనా ఔలియా. వైజాగ్ లో ఆ సమాధి ఉంది కానీ వైజాగ్ లో ఎంతో మంది వెళ్ళట్లేదు. అలాగే మలయాళ స్వామి వారు 9 సంవత్సరాలకు తపస్సు చేస్తే సాక్షాత్కారం కలగకపోతే అడిగారట, నువ్వేం సాక్షాత్ అడగకాదని చెప్తే మలయాళ స్వామి చరిత్ర. ఎందుకంటే మనకి సముద్రాల లక్ష్మీ గారి వారి గురించి 20 వాల్యూమ్స్ రాశారు. క్లాస్ పడదాం. పత్రిక గారు సముద్రాల లక్ష్మీ గారితో కలిసి ఉన్నారు. అలాగే రాధాస్వామి సత్సంగం. ఎవరండి? రాధాస్వామి సత్సంగం. శివానంద భీమిల్లో ఉన్నారు. ఓంకార స్వామి వారు. అతను త్యాగం చెప్పమంటారా? ఒక అమ్మాయి వచ్చిందట, వాళ్ళ నాన్నగారు తీసుకొని, ఏవండి మా పాప కాలుకి ఎముక కావాలట, ఎవరు ఇవ్వట్లేదు అంటే, అయితే నేను ఇస్తాను తీసుకొని అన్నారట. కత్తిపూడి దగ్గర ఉందండి వారి ఆశ్రమం, 100 ఎకరాలు ఉంది. ఆ రోజుల్లో హిమాలయాల తర్వాత అలాంటి గొప్ప ఆశ్రమం మన కత్తిపూడి దగ్గర ఈస్ట్ గోదావరిలో ఉంది. అయితే తీసుకోమంటే కొన్నాళ్ళ తర్వాత సారా స్వామి లెటర్ రాశారట, నాయన ఏదో అడిగారు ఇస్తానన్నాను తీసుకోలేదని. అమ్మో అప్పుడు అందరూ జబలాడు, ఆ స్వామి ఎవరు అనుకున్నాం అలాంటి అడిగారట, అంత జబలాడారట. స్వామి మీరు రావు అన్నారట, కానీ నేను ఇస్తానన్నాను కాబట్టి మాట తప్పను, రండి తీసుకోండి అన్నారట. ఆ రోజుల్లో ఈ ఎనస్థీసియా ఏదో అంటారు కదా, మత్తు మందు ఇచ్చి, ఆ మత్తు మందు ఇచ్చినా సరే కానీ ఏమీ లేకుండా ఆపరేషన్ అట. ఆ రోజుల్లో ఆ స్వామి తనకి వెన్నెముకి ఇచ్చారట. చరిత్ర చదివిన తర్వాత షేక్ అయిపోయినమ్మ. ఏదైనా ఇవ్వగలం అంటే మహాత్ములు దేనికైనా సిద్ధమవుతారు. అలాంటి రాపత్తి రామారావు గారు ఈ రోజు యోగాన్ని ప్రపంచానికి అందించి మహానుభావుడు. క్లాస్ పట్టండి. వాళ్ళ గురువు గంగయ్య గారు అన్నారు, యోగాన్ని నమ్ముకోరా అమ్ముకోవద్దు అన్నారట. ఈ ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీలో యోగా కోర్స్ ఉంది. ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో పేరుంది ప్రపంచంలో. ఇక్కడ సర్టిఫికేట్కి ఎంతో వాల్యూ ఉంది. మా మిత్రులు కూడా ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను, ట్రై చేశాను. కానీ పులిని చూసి నక్కలు అవతలేసుకొని వచ్చింది. ఎంత చెట్టుకి అంతే గాలి. తలకు మించిన తలపాగాలు వేయకూడదు. ఎందుకంటే మనశక్తుల్లో పత్రిక గారు నాకు 2007లో ధ్యానరత్న అవార్డు ఇచ్చారు. ఎక్కడ పెట్టుకో, కానీ ఆ రోజు ఒక ఒంట్లో బాగోలేదు. ఒక తెల్లవారుజాముని సారు నా కళ్ళలో కనబడ్డారు. మా చుట్టాలందరూ జబలాడుతున్నారు, మా బావమధ్యులు అందరూ, ఏమయ్యా మందులు వేసుకో పాడే అయిపోతావు, చాలా ప్రమాదం అంటే మా గురువు గారు చెప్పారండి, పర్వాలేదు అన్నాను. కానీ ఆ రోజు రాత్రి బాధపడుతూ పడుకున్నాను. తెల్లవారుజామున కళ్ళలో వచ్చారు సారు, దేదీప్యమంగా నా ముందు కూర్చున్నారు. ఆ కూర్చొని ఏం చెప్పారు చెప్పినా, నా కోసం నేను చేసుకుంటున్నాను నాయన, నీ కోసం నువ్వు చేసుకో. నా పరిధిలో నేను చేసుకుంటున్నాను నాయన, నీ పరిధిలో నువ్వు చేసుకో. నేను ఎవరిని ప్రత్యేకంగా చూడలేదు నాయన, నువ్వు ఎవరిని చూడకు. ఎవరి నుంచి ఏమి ఆశించలేదు, నువ్వు ఎవరి నుంచి ఆశించకు. మరి ఎవరున్నా ఎవరు లేకపోయినా మన కోసం నా కోసం నేను చేసుకుంటాను. ఎవరిని ప్రత్యేకంగా చూడొద్దన్నారు. ఎవరి నుంచి ఏమి ఆశించకున్నా, ఎవరిని ప్రత్యేకంగా చూడకున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా మన పరిధిలో మన కోసం చేసుకుందాం. అది పత్రిక గారు ఇచ్చిన నాకు సందేశం. అప్పటి నుంచి తిరుగుతున్నాను. ఇంకా ఎంతో మంది ఉన్నారు. దయచేసి ఎవరికైనా మాటలు హర్ట్ చేసినట్లు కాదండి, నా తలకు అభిప్రాయాలు పంచుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడినప్పుడు మనకు తెలియదు, ఎదటి వాళ్ళు తెలియదు. అందులో సడన్ గా రమ్మంటే మరికొంచెం ప్రమాదం ఉంది. తర్వాత చిన్మయానంద మిషన్ ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. అలాగే శివానంద విశాఖపట్నంలో దత్తస్వామి 400 సంవత్సరాలు బ్రతికించే, అతను డైరెక్ట్ గా చూశాను. వారు లద్దగిరి అవధూతగా ఉన్నప్పుడు సత్యసాయి వారు అతన్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చి మరి అతని కాయకల్ప చికిత్స ద్వారా వయసును మార్చారట. ఇంకా పతాంజలి యోగ సూత్రాలు, బుద్ధుడి అష్టాంగ మార్గం, శంకరాచార్య నిత్యానంద, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహఫలమూత్ర విభాగము, షట్సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 చాలా ఇంపార్టెంట్. పత్రిక గారు వైజాగ్ లో సెంటర్ ఓపెన్ చేసినప్పుడు బోర్డు తింటరా చాకు ఇచ్చామని చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు, ఏది నిత్యము ఏది అనిత్యము. తర్వాత ఇంకా 7 స్పిరిచువల్ లాస్ దీపక్ చోప్రా చెప్పారు, ఆ జీవితాన్ని మార్చింది. ఎవరైనా ఎదగాలంటే 7 రాసున్నాయట. శక్తిని పెంచుకున్నారు, ప్రేమతో ఇవ్వడం నేర్చుకున్నారు, త్రికరణ శుద్ధిగా ఉన్నారు, అత్యల్ప కృషి చేశారు, కోరికలు సంకల్పం ఇష్ట సంకల్పం పెట్టుకున్నారు, డిటాచ్మెంట్స్ ఉన్నారు, చివరిగా ధర్మాన్ని కలిగి ఉన్నారు. ఇవన్నీ డీటెయిల్స్ గా ఉన్నాయి. నా నెంబరు 9052172135 రమణేష్. మరి చక్కగా కల్కి భగవాన్, అసలు కల్కి భగవాన్ అంటున్నాం కానీ ప్రతి మహాత్ముడు ఒక ప్రణాళికతో వస్తారు. ప్రణాళిక అయిపోయిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసేస్తారట. నేను అతని గురించి విజయనగరంలో సెంటర్ లో ఉన్నప్పుడు అతని శిష్యుడు చిన్న పాకల్లో వేసుకుని టీ తాగుతూ సైకిల్ మీద తోటకూర కాడలు పట్టుకొని తిరిగే రోజుల్లో అతను కలిశారట.
ఆ వ్యక్తి నాకు ఎన్నో రహస్యాలు చెప్పారు. నేను పంచుకోవడంలో ఎంత పెంచుకోబడ్డానండి. నేను రాజాం అనే ఊరికి వెళ్ళాను. ప్రపంచంలోనే ఇప్పుడు పెద్ద కాంట్రాక్ట్స్ వాళ్ళు జిఎంఆర్ సంస్థలు వాళ్ళ ధ్యానం చెప్పినప్పుడు అక్కడ ఒక మాస్టర్ చెప్పారు. వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టాం ఆ రోజుల్లో. డాక్టర్ జీకే గారికి ఒకసారి గట్టి క్లాస్ పడదాం. మరి అలాగే ఎంతో మంది చెప్పాలి. నా జీవితంలో పెందుర్తిలో చంద్రశేఖర్ గారు నన్ను ఈ ధ్యానంలో తీసుకొచ్చారు. అందుకే ధ్యాన మహాచక్రకి వెళ్ళి వచ్చినప్పుడు చాలా ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే అందరూ చెప్పేదాన్ని మంచి వేడి పంపుకొడేస్తారు అనమాట. వేడెక్కిపోయి వచ్చి అందరూ చెప్పేది తిరుగుతుంటాం. అలాగే అతను తిరుగుతున్నప్పుడు నేను పెంచి సబ్వార్న్ సెంటర్ లో ఒక బస్ స్టాండ్ లో నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. ఆ తర్వాత ఎవరు చెప్తారంటే జగదీశ్వరి మేడం దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఎవరు లేరు. పిరమిడ్ ఉంటే మనుషులు ఉండరు కాదు, మనుషులు ఉంటే పిరమిడ్లు ఉండే కాదు. అలాంటప్పుడు అప్పాజీ గారి దగ్గరికి వచ్చాను. ఆ అప్పాజీ మహాత్ముడు నాకు బిఏ మాస్టర్ పుస్తకం చేతిలో పెట్టి నా జీవితానికి మలుపు తిప్పిన మహా వ్యక్తి. 6 అడుగుల పిరమిడ్ లో నేను మొట్టమొదటి కళ్ళు మూసుకునే ధ్యానం చేసేది. ఆ తర్వాత నిరంతరం చేశాను. 2 సార్లు విపස්සనా ధ్యానం చేశాను. ప్రతిరోజు ధ్యానమే. ప్రతిరోజు ధ్యానమే. కానీ ఈ మధ్య చేయలేకపోతున్నాను. ఎందుకంటే బాగా నిండిపోయిన తర్వాత ఇంకా నింపెత్తే ఓవర్ఫ్లో అయిపోతారు. ముందు కొంచెం ఖాళీ చేసుకుంటుండాలి. ఈ మధ్య అంటున్నారు అందరికీ నాడీ మండలి నొప్పులు వచ్చేస్తున్నారు కదా. నాడీ మండలి నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఈ బుక్ లో మొదటి పేజీ 2వ పేజీ రాశారు ప్రాణశక్తి. మీకు ఎవరైనా కావాలంటే నా నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఆ పేపర్ పెడతాను. వ్యర్థమైన నాడీ శక్తి ఎక్కువ పెరిగినప్పుడు మన నాడీ మండలిలో శాఖోపశాఖలు చేరిపోయి అది నాడీ మండలి రుగ్మతను తీసుకొచ్చే అవకాశం ఉందని రాశారు. మొన్న ఎవరో ఫోన్ చేసి అన్నారు, ఏమిటి మీరు అలాంటివి పెడుతున్నారు? మరి ఉన్న సత్యం చెప్పాలి కదమ్మా. మీ నెగిటివ్ ఎక్కడ మాట్లాడాను? ఉన్న విషయం చెప్పాను. డబ్బుని సంపాదించుకోవడము ధ్యానము చేయడం అంట నాకు దొరికింది ఒకరోజు. ఆ సంపాదించిన డబ్బుని అసెట్స్ గా మార్చుకోవడం, జ్ఞానంగా మార్చుకోవడం. 2 అయిపోయాయి. జ్ఞానాన్ని శక్తిని జ్ఞానంగా మార్చుకోవాలి. లేకపోతే టీ మరబెట్టి చల్లారి పెడితే అది మళ్ళీ మరబడుతూ ఉండాలి. సరే అప్పుడే విపස්සన అంటే ఏమిటి అది కొంచెం వివరించమన్నారు. దయచేసి ఇప్పటికే ఓవర్లు తక్కువ స్కోర్ తక్కువ నెంబర్ 9052172135. ఒక్కరితోనైతే 3 రోజులు మాట్లాడే భాగ్యం నాకు ఇచ్చారు. కానీ ఈ కెమెరా ముందుకు వస్తే భయం మాట. ఇందులో ఎవరుంటారో తెలియదు. ఆ కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళు ఎంత నిష్ఠాసులై ఉంటారు. వారు మనం చెప్పిన దానికన్నా మహా వేదాంతులు మహా ఉంటారు. మనం అందుకే కొంచెం అందులో రికార్డ్ అవుతుంది. ఏం మాట్లాడినా రేపు పొద్దున్న నాకు కౌంటర్ వేసి వచ్చి కేసు కూడా వేసేస్తారండి. కాబట్టి ఏ సంస్థ కోసం కాబట్టి తెలియక మాట్లాడితే. అందుకే ఒకళ్ళు ఈ మాటలు చెప్తున్నాను. అందుకే ఎవరి కోసం చెప్పలేదు. నాకు అభిప్రాయాలు చెప్పుకున్నాను. నచ్చితే నీళ్ళు తోడుతాం, నూతులు వేసుకోండి. నచ్చకపోతే బయటకు వేసేయండి. అంతేగాని మాటలు నా వ్యక్తిగత అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు కించపరచాలని చెప్పలేదు. ఇంకా ఒక రోజు ఒక అతను మాట్లాడాడు ఒక సంస్థ కోసం. అతను తీసుకెళ్లి జైలు వేస్తాడు. మొత్తం ఇంటికి మీద కొట్టేస్తాడు అతని మీద పడిపోయి. ఎందుకంటే వేరే మతం కోసం ఉత్తిపోయిన నోరు జారాడు అతను. అందువల్ల మనం ఏం అనకూడదు. ఇంకా మనకి నా జీవితంలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇక మైత్రేయ బుద్ధ పుస్తకం చదవండి అమ్మా. దయచేసి పత్రిక గారిని పూర్తిగా తెలుసుకోవాలంటే అతను మొట్టమొదటి ఎలాగొచ్చారు, ఎలాంటి వాళ్ళు అతను కలిశారు, తర్వాత ఈ మూవ్మెంట్ ఎలాగ ఏర్పడింది, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. క్లాప్స్ కొడదాం ఈ పుస్తకానికి అద్భుతంగా. అదే విధంగా ఇంకా మహాత్ములు ఉన్నారండి. ఎవరంటే చినజీరి స్వామి వారి ఒకసారి క్లాప్స్ కొడదాం. అలాగే మండపేట చైతన్య ప్రభు, ఎందుకంటే మెహర్ బాబా డివోటీ అండి అతను. మెహర్ చైతన్య వీళ్ళందరూ ఎలాగ లాక్కు రాబడ్డారు అవన్నీ చెప్తాను తర్వాత రోజుల్లో. ఇక నేను కూడా మొన్నటి నుంచి నిర్ణయించుకుని ధైర్యంగా చెప్పడానికి ముందుకు వస్తున్నాను. సమయం వచ్చిందట. సమయం లేదు మిత్రమా అని మా మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత బెండపూడి స్వామి, జటల స్వామి, పండిత్ రవిశంకర్ గారు ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. ఈ రోజు SSY ద్వారా మరి రవిశంకర్ గారు, మరి అదే విధంగా మరి ఋషి ప్రభాకర్ గారు, రవిశంకర్ గారు, ఇవన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన మహానుభావులు ఉన్నారు. వారందరూ క్లాస్ కొడదాం. అలాగే ఇప్పుడు ఈ సమయంలో సద్గురు గారు ఎక్కువ ప్రపంచం అంతా యూత్ ద్వారా డిజిటల్ ద్వారా బాగా వెళ్ళిపోతున్నారు. మొన్నే వారితో మనం కలిసాం. ఈ PMC అక్కడ జరుపుకున్నాం. తర్వాత నందివాడ బాలయోగి, ముమ్మడివరం బాలయోగి ఉన్నారు. కొత్తలంక బాబా ఉన్నారు. వారంతా ఎంతో సాధకులు. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇవన్నీ మొత్తం పెద్ద లిస్ట్ అండి ఇదంతా. పాకలపాటి గురువు గారు, జ్యోతిర్మయ బాబా, భీమిలి యోగానంద గారు 30 సంవత్సరాల పాటు డయాస్ ఎక్కలేదు. అతను గురువు గారి శిష్యుడే. ఎందుకంటే చిన్మయ మిషన్ స్థాపించిన మరి వారు. ఇంకా చెప్పాలంటే మన జీవితంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. మరి పత్రిక అనేకములు ఏకం పత్రిక రాద్దాం 2013లో పేపర్ పెట్టుకున్నాను. ఇప్పటికీ రాయలే, పెన్న దొరకలేదు. మొన్నే చెప్పాను మన జూమ్లో మన తల్లిక ఆ తల్లితో. అయితే నేను పెన్ను పంపిస్తాను. ఏమో ఇప్పుడు మాత్రం 2 పెన్నులు ఉన్నాయి. ఈ రోజు పెట్టుకుందాం అనుకుని పెట్టుకోలేకపోతే పెన్నులు దొరుకుతున్నాయి. ఆ రోజు నుంచి పెన్నులు దొరుకుతున్నాయి. ఆ తల్లికి మనం క్లాస్ పడదాం. బ్రహ్మరిషి పత్రిక సత్యసాయిబాబా ఒకసారి క్లాస్ పడదాం. షిరిడి సాయిబాబా క్లాస్ పడదాం. ఎక్కువ పిరమిడ్ మాస్టర్లో నేను ఎంతో మందిని కలిసిన ఎక్కువ పర్సెంటేజ్ సత్యసాయి, షిరిడి సాయి నుంచి వచ్చారు ఎక్కువ మంది. అదే గీత నుంచి వచ్చారు. అలాగే ఓం శాంతి,
ఓం శాంతి బ్రహ్మబాబా గారి కోసం మనం ఎంతో చెప్పాలి. అతను వజ్రాల వ్యాపారి. ఇలా చెప్పుకుంటే విపස්සనా ధ్యానము, సత్య జ్ఞానానంద, విజ్ఞాన పీఠము, గాయత్రి పరివార్, అఖిల పరిపూర్ణము, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, పరిపూర్ణానంద, అమ్ముడు సాంబశివరావు వారికి ఒకసారి గట్టి క్లాస్ పడదాం. అమ్ముడు సాంబశివరావు గారు మహానుభావు షిరిడి సాయి బందిరాలు నిర్మించారు. మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే వారికి ప్రపంచం అంతా మాస్టర్ తయారు చేశారు. పిరమిడ్ సొసైటీ మాస్టర్స్. అలాగే భిక్షమయ్య గురూజీ, ఋషి ప్రభాకర్, అరబిందో గారికి చెప్పాలి. ఎందుకంటే అతను పుట్టినరోజు నాడే నీకు ఇది అవుతుంది. మరి ఇవన్నీ తక్కువ టైం ఉంది, మనకు ఆల్రెడీ టైం అయిపోతుంది. అలాగే దేవీపురం గురువు గారు చాలా గొప్ప వ్యక్తి, ప్రహ్లాద శాస్త్రి గారు. ప్రపంచంలో మట్టి అద్భుతమైన గుడి ఉంది అక్కడ, శ్రీచక్ర పీఠం అద్భుతంగా ఉందండి. తర్వాత రామచంద్ర మిషన్ వారికి ఒకసారి క్లాస్ పడదాం. సంత నిరంకారి బాబా, గణపతి సత్యానంద స్వామి, దత్తపీఠం, ఇస్కాన్ టెంపుల్ వారికి ఒకసారి గట్టి క్లాస్ పడదాం. రూపాయి లేకుండా స్టార్ట్ చేసి ప్రపంచం అంతా ఇస్కాన్ ఇస్తుంది. ఇంకా మరి మహమ్మద్ ప్రవక్త వారు జీసస్ 400 కోట్ల మంది ప్రభావితం చేసిన జీసస్ క్రైస్ట్ ఉన్నారు. పత్రికారు చాలా ఆశయాలు న్యూ టెస్టిమెంట్ లో జీసస్ ఆచరించిన ఆశయాలు ఉన్నాయి. చెట్టు చివరగా అందరికి కాలు కడిగి వాళ్ళకి సఫర్ అంటే ఏదో విందు పెట్టారట. అలాగే పత్రిక లాస్ట్ లో బ్రహ్మ ఋషులు అందరికి ఇద్దాం అనుకున్నారు, కానీ టైం లేక కొంతమందికి ఇచ్చారు. మన అందరం బ్రహ్మ ఋషులు ఒకసారి కష్టపడదాం. అలాగే విద్వరుష్టులకు ఇచ్చారు మన తల్లులందరికీ. స్త్రీ దగ్గర కూర్చొని పాదాలు కడిగారంటే ఎంత తగ్గింపు చూడండి. తగ్గించబడేవాడు హెచ్చించబడతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు. ఇంకా థియాట్రికల్ సొసైటీ, మన పిరమిడ్ సొసైటీ గొప్ప ఆదర్శం. పత్రికలు అందులో ఉండిపోదు అనుకున్నారు. ఆ సొసైటీలో మరి మేడం బ్లావెట్స్కి, మైత్రేయ, దేవాపి, మరువు, మరి కర్నల్ ఆల్కాట్, మాస్టర్ మౌర్య టీచింగ్స్ ఇవన్నీ కూడా. టార్కం పుస్తకాలన్నీ మాస్టర్ మౌర్య టీచింగ్స్. టార్కం శరాడైరన్ ద్వారా వచ్చాయి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చూస్తాయి. చైత్య సిద్ధాంతం ఇవన్నీ వచ్చాయి. చాలా ఆనందం అండి ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా నా జీవితంలో ఇంత ప్రయాణానికి సహకరించిన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వైజాగ్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరి పేర్లు చెప్తే కొంతమంది చెప్పలేదు అన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ జీవితం పిరమిడ్ మాస్టర్ డౌట్ అవసరం. నేను సాయి కుమార్ రెడ్డి గారు అడిగాను, మన పిరమిడ్ మాస్టర్ గా మనం పనిచేస్తే కోరికలు కాదు కానీ అవసరాలు మాత్రం అద్భుతంగా తీరుతాయట. అవసరాలు మాత్రం అద్భుతంగా తీరుతాయి. మనకి ఏ అవసరం వచ్చినా సరే ఆ అవసరం తీరుతుంది. దానికి పిరమిడ్ మాస్టర్ రెడీగా ఉన్నారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం ఎంతో మంది సహకరించారట నేను చెప్పారు. అలాగే మా అమ్మాయి పెళ్లికి కూడా మన పిరమిడ్ మాస్టర్ సహకరించి నాకు ఎంతో ఇచ్చారు. ఒరే ఈ పని పాటలు ఎక్కడ తిరుగుతున్నారు, రేపు పొద్దున్న పిల్లలందరూ దాని భవిష్యత్తు అన్నారు. ఒక్కరోజు మా పాపని పుస్తకం పట్టుకోమనలేదు. మన పని మనం చేస్తే మన పని వేరే వాళ్ళు చేస్తారు. ఈ బుక్ లో ఉందండి, మీకు ఎవరికైనా కావస్తే నా నెంబర్ 9052172135. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నంటే ఈ పుస్తకంలో చెప్పాలని తపన ఉంది, కానీ టైం లేక ఇందులో రాసి సేవకు అంకితం అయిపోతే మీ పనులు ఆటోమేటిక్ జరిగిపోతాయి. అలాగే ఇప్పుడు భూమి మీద అద్భుతమైన పుస్తకం. ఒక అతను అన్నాడు, ప్రతిసారి అవే చూపిస్తాడు అన్నాడు. బాబు ప్రతిసారి అవి చూపించిన కాఫీ కావాలంటే ప్రతిసారి కాఫీ ఇస్తాడు, టీ కావాలి టీ ఇస్తాడు, దోశ కావాలి దోశ ఇస్తాడు, ఇడ్లీ కావాలి ఇడ్లీ ఇస్తాడు. ఆ జీవితాంతం 30 సంవత్సరాలు అవే చేస్తుంటాడు. ఈ పుస్తకాలు సారం ఉంది. ఇంకా మనకి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ఈ రోజు ఎప్పుడు చూపించలేని పుస్తకాలు. ఈ రోజు ఈ పుస్తకం అతను 7 మాసాల్లో ఎన్లైట్మెంట్ చేసిందండి. పరేంగిత ప్రజ్ఞ, దాదా గవంగ చరిత్ర. అలాగే వారు 8 మంది ప్రపంచంలో గొప్ప వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు ఆ పుస్తకం. అంటే మన కోసం తక్కువ. మ్యూట్ అయ్యారు భయ్యా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈ భూమి మీద అత్యున్నతమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు. మానవ జీవితం చాలా విలువైంది. మా అల్లుడి గారు ఫోన్ చేస్తే ఏమనుకోవద్దు, ఒకసారి మళ్ళీ చేస్తే మాత్రం ఎత్తాను, ఈ లోపల ఏమనుకోవద్దండి. మరి అతీత మానసం, అలాగే పరేంగిత ప్రజ్ఞ ఈ పుస్తకాలు ఉన్నాయి. అలాగే చువాంగ్తు పుస్తకాలు ఉన్నాయి, దయచేసి చదవండి. 2 పుస్తకాలు ఉన్నాయి, లావోస్ చువాంగ్తు పుస్తకాలు. ఓషో గారు తన గదికో పేరు పెట్టుకుని సమాధికో పేరు పెట్టుకున్నారట. ఇందులో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో కథలే ఎక్కువ పిరమిడ్ మాస్టర్ చెప్పారు. వారందరికీ పిరమిడ్ మాస్టర్ అందరికీ గొప్ప క్లాస్ పడదాం. అలాగే అతీష ప్రజ్ఞావేదం ప్రతి ఒక్కరు చదవాలి ఈ పుస్తకం. 3 ముముక్షుల ద్వారా పొందిన జ్ఞానం. ఈ రోజు నుంచి మన స్వాధ్యాయం వస్తుంది, ఇవన్నీ కూడా రావాలని కోరుకుంటున్నాను. మరి స్వాధ్యాయులు 3 ఉన్నారు. 3 ముముక్షుల ద్వారా, ఒక్క ముముక్షులే దొరకడట, కానీ అతీషకు 3 దొరికారట. అసలు 7 సూత్రాల ద్వారా అందించారట. అందులో విషాహారాలు విసర్జించండి, శారీరక ఆహారాలు కాదట అని చెప్పారు, కానీ మానసిక ఆహారాలు ఉన్నాయట, కానీ ఆత్మాహారం ఉందట. అవన్నీ వివరించడానికి 4వ చాప్టర్ ఉంది, దయచేసి చదవండి. మీకు ఎవరికైనా కావాల్సి మళ్ళీ నా నెంబర్ చెప్పను, ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. తర్వాత మన జీవితంలో ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే దయచేసి మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఏ అనారోగ్యంకి ఏం కారణము, ఏ అనారోగ్యానికి ఏది వస్తుంది దయచేసి గమనించండి. ఇందులో ఉన్న లిస్ట్ అంతా ఉంది. అసలు అన్ని అనారోగ్యాలకు కారణమట మనలో భయము, క్రోధమేనట. భయము 37వ పేజీలు ఉందండి. అవన్నీ చెప్పడం టైం లేదు, ఇంకా 4 నిమిషాలు ఉంది కాబట్టి ఈ పుస్తకాలు గబగబా చూపించేస్తాను. ఎందుకంటే స్వాధ్యాయం ఎంత చెప్పినా ఉంటుంది కాబట్టి పుస్తకాలు చూపిస్తే అవి డిజిటల్ కొనిపోతాయి. ముఖ్యంగా క్లాస్ కొడదాం.
అమెరికా దేశంలో కూడా చేతి విజ్ఞానంలో బాలకృష్ణ గారు అన్ని పుస్తకాలు చూపించారు. నాకు ఎంతో సంతోషం. మనం ప్రపంచంలో డాలర్ ఎలాగుందో ఆ డాలర్ ఉన్న ప్రదేశంలో మన పుస్తకాల ప్రదర్శన జరిగింది. చక్కగా చేతి బాలకృష్ణ గారు ఎన్నో పుస్తకాలు అక్కడ చక్కగా చూపించారు. చేతి విజ్ఞానం నాకు మొన్నటితో డౌట్ తీరిపోయింది. ఏంటి చెప్పమంటారా? నేను ఏ దేశం వెళ్ళవసరం లేదు, ఎక్కడ నుండి చెప్పవచ్చు. వాళ్ళ దగ్గర పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. చేతి టీం అంతా కూడా ఇండియాలో ఉండి చెప్పేశారు క్లాసులు. చేతి టీం అందరి కోసం గట్టి క్లాస్ కొడదాం. బాలకృష్ణ గారు, ప్రేమ్నాథ్ గారు, మరి రామాచారి గారు అంతా పెద్ద ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీధర్ గారు అంత టీం, రంజిత్ గారు అంతా కూడా సంతోషం ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఉంటే గబగబా కొన్ని పుస్తకాలు చూపించేస్తాను, ఎందుకంటే ఈ విషయంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి. ఈ పుస్తకం న్యూ ఎనర్జీ దయచేసి మన గురించి ఉంది, ఎలాంటి ఒప్పందంతో వచ్చాం ఇవన్నీ ఉన్నాయి. అలాగే 5th డైమెన్షన్ ఉంది, అద్భుతమైన పుస్తకం. దయచేసి ఎవరు పుస్తకాలు ఇమ్మని అడగండి బాబు. ఈ మధ్య ఫోన్ చేసి మీరు పోస్టులో పంపించండి, పోస్ట్ ఛార్జ్ ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి పంపించండి. నేను లాయర్ దగ్గర పుస్తకాలు ఉంటాయండి, ఎవరైనా కేసు వస్తే వాదించినప్పుడు లాయర్ చేస్తాడట పుస్తకాన్ని, వాదించి ఆ కేసు గురించి చెప్పేసి మరి పంపించేస్తాడు. అలాగే నాకు ఇవ్వాలని ఉందండి, ప్రేమతో అందరికి ఇస్తాను. కానీ ఇగో ఏంజల్ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి, చాలా సహకరిస్తున్నారు. మరణం కోసం చెప్పిన పుస్తకం అది, విశ్లేషణ, ఫాస్ట్ రెగ్యులేషన్ కోసం. అలాగే భిన్నముగా ఆలోచించు, మరి ఆ సార్ ఎన్నో విషయాలు చెప్పారు. మరి చైతన్యం అనే పుస్తకం, టార్కం పుస్తకం. అంటే అన్ని చెప్పడానికి టైం లేదు కానీ గబగా చూపించేస్తాను. ఇది గొప్ప పుస్తకం. సృష్టి రక్షకుల దృష్టికోణం, ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. అలాగే అనుభవ జ్ఞానం కోసం 15 కూర్చుని ఉన్నాయండి ఇక్కడ. గణపతి వినాయకుడే మనకి సందేశం ఇచ్చారు, సి అరుణ్ గారికి ఎన్నో పుస్తకాలు. అలాగే ఆ రోజుల్లో ఫ్రాంక్లీ అనే వ్యక్తికి కర్మ సిద్ధాంతం కోసం ఈ పుస్తకం. దయచేసి ఇందులో ఎన్నో ఉన్నాయండి. పత్రిక గారు ఈ పుస్తకాన్ని విపరీతం చెప్పారు. భీష్మ ద్వారా కర్మ సిద్ధాంతం ఉంది, టార్కం రాసిన కర్మ సిద్ధాంతం ఉంది. కానీ అన్ని కర్మ సిద్ధాంతం నాకు పెద్దగా అర్థం అవ్వలేదు. ఇందులో కర్మ సిద్ధాంతం సాఫ్ట్ ప్రతి ఒక్కరు చదవండి. మీకు తెలియకపోతే ఆడియో పెట్టమంటే ఓన్లీ ఆడియో పెట్టే అవకాశం నా దగ్గర ఉంది. మీ ప్రపంచం అంతా ప్రజలందరికీ చెప్పండి. ఇలా చెప్పుకుంటే మరి ఇగో ఈ పుస్తకం పండిత్ రామశర్మ గారిని ఎంతో ప్రభావితం చేసింది. 89వ సంవత్సరం చెప్పలేదు. ఇది గ్రేట్ బుక్. ఎందరో 27 ఋషుల ప్రణాళికలు పెట్టుకుని వచ్చారు. ప్రజ్ఞాపీఠ స్థాపించి 2000 పీఠ స్థాపించారు. మరి అలాగే మన సీతాయన అందరూ చెప్తారు, కానీ అందరికీ చెప్తున్నాను. స్వాధ్యాయం అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ పుస్తకాన్ని ఇప్పటికీ చదవలేకపోతుంది. దయచేసి ఏమనుకోవచ్చు, మరి ఎందుకు చదవలేకపోతే నాకు తెలియదు. ఒక మాస్టర్ని అడిగా, న్యూ ఎనర్జీ ఎసెన్స్ చదివి అంటే నేను చదవలేకపోతాను అన్నాడు. అప్పుడు ఇది కూడా చదవలేకపోతాను. యశోధరాయనము, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, మరి ఈ సీతాయన్ని 3 చదవలేకపోయాను. తర్వాత అద్భుతమైన పుస్తకాలు మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి మాస్టర్. ఇగో సహకార దృక్పథం, సామూహిక చైతన్యం, మన కోఆపరేషన్ ఏ విధంగా ఉండాలి. అలాగే హృదయ జ్వాల, మనలో హృదయంలో 12 లక్షణాలు ఉన్నాయట. దయచేసి హృదయం జ్వాల ఆరిపోతుందట. మనసును ఉపయోగిస్తే ఎలాగుంటుంది, హృదయాన్ని ఉపయోగిస్తే ఎలాగుంటుంది, ఆ ఎలాగుంటుందని ఇందులో డీటెయిల్ గా 4వ చాప్టర్ రాశారు. 5వ చాప్టర్ లో 12 సుగుణాలు రాశారు. నేను సతీష్ కుమార్ గారికి ఒకసారి క్లాస్ పెడదాం, వారు నాకు ఇవన్నీ కూడా రాసి నాకు పోస్ట్ పెట్టారు. సామూహిక ప్రేమ, సమూహిక చైతన్యం అన్ని కూడా. తర్వాత పూర్ణాత్మ, ఇది కోర్స్ అండి. ఉన్నత చైతన్య శక్తి ఎలా తీసుకోవాలి, మనలో శక్తిని ఎలా మార్చుకోవాలి, అందరికి ఎలాగ అందించాలి. మీరు దయచేసి మౌనంగా ఉండి 7 రోజుల పాటు ఉండి 40 ఎపిసోడ్స్ గా వచ్చింది అందులో. దయచేసి మేర్దాద్ పుస్తకం భూమి మీద మరి గొప్ప పుస్తకం అండి. ఇక్కడ ఉన్నదంతా ఇచ్చేస్తే అంతా మంది అయిపోద్దట. మేర్దాద్ పత్రికలు అదే చేశారండి. ఏ పుస్తకంలో ఏ జ్ఞానం కావాల్సిన ఇందాక చెప్పిన గురువులందరూ సారం పత్రిక ఉంది. మరి అవన్నీ కూడా రాద్దామంటే మరి పెన్న కనబట్టలేదు. మరణం మధురం, సార్ చెప్పారు తొందరగా ఈ పుస్తకం రాసియమ్మా నా కోసం అన్నారట. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఈ పుస్తకం ఇంకా చదవలేదు, చదువుతాను, ఇక పక్కన పెట్టుకుంటున్నాను. ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్. మన జన్మలు ఇలా రావడానికి కారణము ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్. డాక్టర్ గారు ఎన్నో కేసెస్ స్టడీ చేసి రాశారు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ అన్ని బుక్ చదవమని మా డాక్టర్ జీకే గారు నాకు ఇచ్చారు. మా విశాఖపట్నం మహానుభావులు ఉన్నారండి, నందా గారు, జీకే గారు, వంశీ గారు ఇలాగ ఉన్నారు. అలాగే డబ్బునిచ్చే మహాత్ములు లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పాజీ గారి కుటుంబం, ఈ రెడ్డినాయుడు గారి కుటుంబం, జగదీష్ మేడం గారు, రేవతి మేడం, ఇంకా అంత పేర్లు చెప్పకపోతే ఎవరేమనుకోకండి, సమయం లేక నేను చెప్పలేకపోతే. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. శంబల, ఇది టార్కం రాశారండి, చాలా అద్భుతమైన పుస్తకం. అలాగే పత్రిక గారు ఎన్నో క్వశ్చన్ ఆన్సర్లు ఈ 2 పుస్తకాలు అందించారండి. చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో చెప్పిన కాన్సెప్ట్లు, అతని గురించి చెప్పిన 2 పుస్తకాలు ఎక్కడ దొరకవండి. మరి ఎవరింట్లో నేను తెచ్చాను, వారిని దొంగిలించి కాదండి, అడిగి తెచ్చాను, ఏమనుకోకండి. అలాగే మనం సశరీరంగా వెళ్ళిపోవచ్చట. 50 సంవత్సరాలు, 50,000 సంవత్సరాల జీవితం అంటే అక్కడ. ఇందులో చాలా రహస్యాలు రాశారు. ఈ పుస్తకం కూడా చాలా గొప్పది. అలాగే నక్షత్ర లోకం, 12 లోకాల నుంచి ఎంచుకుని ఏ గుణాలతో వచ్చాం, ఏ లోకం వల్ల ఏ గుణం ఇచ్చారు, ఇవన్నీ జూడీ సటోర్ ద్వారా వచ్చింది. మరి మొన్న 5 రోజుల పాటు వారు చక్కగా ప్రదీప్ గారు చెప్పారు, కృష్ణ ప్రదీప్ గారు. ఈ మేడం కృష్ణ ఇచ్చారట, హాస్టల్ మాస్టర్. ఆమె మనకి తెచ్చి 2014 మనకి ఇచ్చింది. అలాగే మనందరం మామూలు కదిన వేదాంత వాకిన్స్ రహస్యం, చాలా గ్రేట్ బుక్ ఇది, వాకిన్స్ రహస్యం. మరి ఇప్పటికే 7 గంటలకు 1 నిమిషం అయిపోయింది ఆల్రెడీ. కొన్ని చూపించేస్తాను, అదే గబగబ చూపించేస్తాను. వేదాంత సప్తపది. 8 మంది ముముక్షులు దొరకడం కష్టమట.
కానీ ఈ భూమి మీద ఎంతో మంది దొరికారు. మళ్ళీ పుస్తకాలు చూపిస్తున్నట్టు బాబు అనుకునే కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, స్వాధ్యాయంలో ఇవన్నీ రావాలని కోరిక పడేవాడు నేనే. అలాగే మన ఆత్మ ప్రయాణం కోసం పీటర్ రిచర్డ్ రాసిన పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం అండి. అలాగే మనమే దైవం అని చెప్పే పుస్తకం రామ్తా. మనమందరం స్వర్గ సుఖాలు అనుభవించి వచ్చామట. గట్టిగా క్లాస్ కొడదాం. బతకడానికి వచ్చిన మనుషులు ఉన్నారట, స్వర్గ సుఖాలు అనుభవించి వచ్చిన వారి గురించి వివరణ కావాలంటే నా నెంబర్ 9052172135 9052172135. ఎప్పటిదాకా నెంబర్ ఇమ్మని ఇచ్చేవాడిని కాదు. అలాగే నా ఫోటో చూపించలేదు, కానీ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను వ్యక్తం అవ్వాలని మొన్నే వచ్చింది పత్రిక గారు సమాధి రోజు నుంచి రామ్దా పుస్తకం చెప్పారు. ఎవరైతే ఆఖరి జనం అవ్వాలంటే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తే అయిపోద్ది. ధ్యానం ఎందుకు చేయాలంటే దైవాన్ని తెలుసుకోవడానికి, ధ్యాన ప్రచారం అంటే గురువు రుణం తీర్చుకోవడానికి. ఇది 90 నుంచి 98 పేజీల పాత పుస్తకం ఉంది. కొత్త పుస్తకంలో పేజీలు మారచ్చు, కానీ 7 భూములు రాశారు. మరి 7 కోసం చెప్పలేం. అలాగే మన గురించి ఒక 50 సార్లు రాసిన పుస్తకం అండి. మనం ఎంత గొప్పవారమో, ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఎంత గొప్పవారు రాశారు అనేక లోకాల నుంచి. అలాగే నా గురువు గారి సమాధి ఒంగోలులో ఉంది. మన సిద్ధా సూర్యప్రకాశ్ గారి సెంటర్ ముందునే ఉందట. నేను దర్శించుకున్న నా జీవితం మార్చింది. ఇతను 5 రూపాయల పుస్తకం నా జీవితాన్ని మార్చింది. ఇదే పుస్తకం అండి. వీరు IAS కూడా విడిపోయి వీరి గురించి ఎప్పుడైనా ఒకరోజు ప్రత్యేకంగా చెప్పే భాగ్యం. ఎందుకంటే ఎందరో మహాత్ముల చరిత్ర. మరి గురువు గారి గురించి తెలిసిందే తులసీదళం, ఎంత అద్భుతమైన పుస్తకం. ఇవన్నీ టైం ఉంటే వరుస పెట్టి ఒక 5 నిమిషాలు చెప్పాలనుకున్నాం, మరి అవకాశం లేదు. ఈ స్వాధ్యాయం వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఒక్క నిమిషం చెప్పే అవకాశం ఇవ్వవలసిందిగా PMC వారిని కోరుకుంటున్నాను, యాజమాన్యాన్ని, PMC డిజిటల్ వారిని. తర్వాత చిరంజీవత్వం లిండా గుడ్మెన్ గారిది. అలాగే ఈ పుస్తకం ప్రతి ఒక్క స్టూడెంట్ చదివించండి సార్. ఆస్తులు త్యజించి ఆత్మశోధన కోసం ఉపయోగపడుతుంది. కొంతమంది అన్నారు ఏంటి ఉన్న ఆస్తులు పోతాను, ఇంకేం త్యజించండి. అతను త్యజించాడు, మనం కాదు. గాంధీ గారు స్వతంత్రం కోసం వదిలేశారండి, మనం వదిలేయకూడదు. కొంతమంది త్యాగమే మనం అనిపిస్తున్నాం. నువ్వేం త్యాగం చేసిన అడుగుతున్నా. ఎందరో త్యాగాన్ని అనిపిస్తున్నాం. మనం ఏం త్యాగం, పత్రి గారి త్యాగమే పిరమిడ్ సొసైటీ ఇస్తారు. ఒక్క 30-40 సంవత్సరాల ప్రపంచం అంతా వ్యాప్తి చెంది 20,000 పైవేడు పిరమిడ్లు కన్స్ట్రక్ట్ అయ్యాయి. ఒక మనిషి ఆదర్శం కోసం ఎంతమంది ఉన్నారు. తానున్నా లేకున్నా తన పేరు చెప్పుకుంటున్నాం. పత్రి గారి కోసం ఈ రోజుకి చెప్పుకుంటున్నాం, వారు ఉన్నా లేకున్నా. అదే పుట్టినరోజు పండగని. ఇంకా సేతు పవర్, మరి బాలకృష్ణ గారు, ప్రేమనాథ్ గారు టీం అంతా చేశారు. ముఖ్యంగా మనం ఆ లోకం నుంచి ఈ లోకం పిల్లలు దించాలట. ధ్యాన మాతృత్వం అవసరం. దయచేసి ధ్యాన మాతృత్వం అందరూ చేయండి. ఎందుకంటే ఆ లోకం నుంచి ఎంతో మంది మాస్టర్లు వెయిట్ చేస్తున్నారు. ప్రేమనాథ్ గారు, కిశోర మాస్టర్ విజయం చెప్పారు. తల్లి గర్భాల కోసం ఎదుగుతున్నారట. సృష్టిలో అద్భుతమైన స్త్రీ అట. అలాగే మన విద్యార్థుల కోసం కూడా మనం చెప్పాలి. విద్యార్థుల కోసం మనం చక్కగా చెప్పడానికి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దయచేసి విద్యార్థుల కోసం కూడా చెప్పాలి. విద్యార్థులు, జ్ఞాన విద్యార్థి పుస్తకం పత్రిక ఉంది. పిల్లలే పెద్దలు. అలాగే విద్య పేరుతో బోధిస్తున్నది ఏమిటి, అలాగే ధ్యాన వీడ్కోలు. ముఖ్యంగా మన ఆనంద్ గారు 3 సంవత్సరాల పాటు కృషి చేసి ఎన్నో సినిమాలు చూసి ఎందరో చరిత్రల ప్రేరణతో ఒక మంచి పుస్తకం రాశారు, ధ్యాన విద్యార్థి. నాకు ఎంతో ప్రభావితం చేసింది ఆ పుస్తకం. ఎంతో మందిని ఇన్స్పైర్ చేసేస్తుంది. ఎలాంటి డల్ స్టూడెంట్ అయినా సరే గొప్పవాడు అయిపోతుంది. ఎందుకంటే అందులో ఇన్స్పైర్ స్టోరీస్ ఉన్నాయి. ఫెయిల్యూర్ ని సక్సెస్. నిన్న రాత్రే విన్నాను, ఒక ఆమె 13 సంవత్సరాల ఆమె ఎవరెస్ట్ ఎక్కిందట. 16 మంది చచ్చిపోయారైనా సరే ఎక్కిందట. శవాలు పక్కన కనబడితే ధైర్యం ఎక్కిందట. చూసారా ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాగే దీపక్ చోప్రా గారి పుస్తకం అండి, చాలా సింపుల్ అండి. 7 సూత్రాలు ఉన్నాయి. మరి 7 సూత్రాల వివరణ కావాలంటే ఎప్పుడైనా నా నెంబర్కి ఫోన్ చేయండి. అంటే ఫోన్ చేయమని నేనేం అడగట్లేదు, కానీ ఇది విశ్వవ్యాప్తం అవ్వాలనే టైం వచ్చిందేమో. అలాగే ఎవరైనా సరే బోధకుడు ఎలాగ బోధన చెయ్యాలి, చాలా అద్భుతమైన పుస్తకం. హార్కమ్ శరడ్ అనే పుస్తకం. ఈ ఆడియోస్ ని కూడా ఒక మేడం గారు చక్కగా చేసి పెట్టారు. ఎందరో మాస్టర్లు ఆడియోస్ చేస్తున్నారు. మీకు ఏమైనా ఆడియోస్ కావాలంటే నాకు ఫోన్ చేస్తే నేను ఆడియోస్ ని కూడా వెతికిస్తాను. ఏదోలా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ఎంతో డాక్టర్లు, ఎంతో వయసు ఉన్న వాళ్ళు మనకు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇంకా మనకి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక పునర్జీవనం. దయచేసి ఒక నాయకుడిగా మనం ఎంత గొప్పగా ఉండాలి. హార్కమ్ పుస్తకం అండి. అలాగే ధ్యాన తరంగం మా జయశ్రీ మేడం గారు రాశారు. అన్ని పుస్తకాల సారం 14 చాప్టర్ పైన రాశారు. అలాగే అవతల వైపు 40 సంవత్సరాల పాటు కృషి చేసిన మేడం గారు, సిలివా బ్రౌనీ గారు అవతల వైపు జీవితం ఎలా ఉంటుందో రాశారండి. ఇది గ్రేట్ బుక్. అలాగే వర్తమాని భవ, ఇది ఈ ఎకార్ట్ టోల్ అద్భుతమైన పుస్తకం. దీనికోసం మనకి గౌతమ్ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఆ రోజుల్లో. వీలైతే స్వాధ్యాయంలో గౌతమ్ గారితో వర్తమాని భవ కూడా చెప్పిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. అలాగే అంతర్గత వికాసం, అసలు మన ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, అంతర్గత వికాసం జరుగుతుంది, హార్కమ్ రాశారు. అలాగే సంభోగం నుంచి సమాజం, ఈ పుస్తకం చూడగానే పారిపోయాను నేను కూడా, కానీ ఇందులో ఏమి రాయలేదండి, ప్రేమ కోసం రాశారు. చాలా 5 చాప్టర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ టైటిల్ చూసి పారిపోతాను, కానీ టైటిల్లో గొప్ప అర్థం. అలాగా నా దగ్గర ఇక సప్తఋషుల పుస్తకం ఒక వైజాగ్లో ఒక మేడం గారు రాశారు. ఆర్కే హాస్పిటల్ కమలమ్మ గారు కొన్ని పుస్తకాలు రాశారు. ధ్యాన అధ్యాపకులు స్వతంత్ర కుమార్ గారు రాశారు. ఈ మేడం గారు సంకల్పం, మరి నెల్లూరు ఆనంద గారు సంకల్పం పెట్టిన ధ్యాన
పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్ పెట్టాలని. దయచేసి ఎవరైనా టీచర్స్ ఉంటే వాళ్ళందరినీ కలుపుతాం. మరి పిరమిడ్ సొసైటీలో పిరమిడ్ టీచర్స్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయవలసిన కోరుతున్నాం. ఇలా ఎన్నో చెప్పి నిన్నే బుద్ధత్వ సాధన వస్తుంది, ఇవాళ గట్టి క్లాస్ పడదాం. బుద్ధత్వ సాధన వస్తుంది, ఈ రోజు నుంచి గట్టి క్లాస్ పడదాం. ఇది గ్రేట్ బుక్. అలాగే సాక్షి సాధన, డౌట్ వచ్చింది ఏ సాధన తెలియట్లేదు. అలాగే జీవాత్మ ప్రపంచ నియమాలు, ఇది గ్రేట్ బుక్ అండి. ఇది 2 చాప్టర్స్ ఉంటాయి. మరి తగ్గ మరి టైం కూడా అయిపోయింది, తల్లి అవుతుంది, అర్థమైపోయింది. పేషీజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కదా. మరి ఇక సూక్ష్మ శరీర యానము అనే అద్భుతమైన పుస్తకం. అలాగే మనకి ఇంకా అయిపోయండి, కొన్ని పుస్తకాలు ఇంకా చెప్పాలంటే ఉన్నాయి. మరి ఈ తరగత ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా సంతోషం. ముఖ్యమైన పుస్తకం ఏంటండి, చువాంగ్తు ఒక పుస్తకం చూసాం, ఈ చువాంగ్తు 2వ పుస్తకం అండి. సంతోషం, ఇంత భాగ్యాన్ని కల్పించి డిజిటల్ మాధ్యమం వారికి. మరి ఇంకా ఎన్నో విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక్కటేనండి, నాకేం తెలియదు. ఎవ్రీథింగ్ లో ఉండి నథింగ్ లో ఉండాలట. ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విస్తారమైన సేవలు అందించిన మాస్టర్లకి, పరమ గురువులకి, ఈ భూమిని జీవిగా మార్చడానికి ఎందరో మాస్టర్లు, ఎందరో సహాయకులు ఉన్నారట. వారందరికీ ఆ ఆశయాన్ని పుణికిపుచ్చుకున్న పత్రి గారికి, వారికి సహకరించిన వారి కుటుంబం, పత్రి మేడం గారికి, పరిమళ పత్రి గారికి, పరిణిత పత్రి గారికి, ఈ పిఎంసిని అందించి మరి ప్రపంచానికి అందిస్తున్న పిఎంసి యాజమాన్యం పేర్లన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ముఖ్యంగా నవకాంత్ గారు, ఆనంద్ గారు, మరి హనుమంతరాజు గారు, మరి ఇంకా చాలా మంది, ముఖ్యంగా మన నందా గారు మరి దీన్ని విశాఖపట్నం స్థాపించారు. ఈ టైటిల్ తయారు చేసినప్పుడు నందా గారు, నేను, వాసు గారు ఉన్నాం. అటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. నారదుల వారి పేరు నాకు, ఎందుకంటే అందరికీ కూడా అనుసంధానం, దొంగలు దాన్ని తగులు పెట్టి నారద కాదు, అనుసంధానం చేసిన చాలా ఆనందం అండి. మరి నా మాటల్లో ఏమైనా మీకు అవసరం తీసుకోండి. మరి ఈ భాగ్యాన్ని నాకు కల్పించిన, నాకు ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు ఈ టీచర్ విద్యాబుద్ధులు నేర్పిన టీచర్స్కి, నా ఎదుగుదలలో సహకరించిన ప్రతి ఒక్కరికి మరి నేను ప్రతి చెప్పుకుంటున్నాను. నాకు సహకరించిన అన్ని రకాల అవసరం లేదట. ఒక దగ్గర నాకు చెప్పారు, నాకు సహకరించిన అందరికీ అన్నిటికీ కృతజ్ఞతలు. అందరికీ, మరి పేర్లను చెప్పను, అన్నిటికీ కృతజ్ఞతలు. ఈ రోజు నాకు ఈ అవకాశం, అనుకోని సమయంలో ఎవరో వికెట్ బ్యాటింగ్ లేరట, సడన్ గా వికెట్ పడిపోయిందట, వెంటనే ఎక్స్ట్రా ప్లేయర్ దిగుతారట. అలాగే నాకు అవకాశం ఇచ్చిన మా అనిత తల్లికి, ఆ టీంలో ఉన్న మరి మరి తల్లులందరికీ కూడా తెర వెనక, ఎందుకంటే శబ్దం కనబడుతుంది కానీ ఆ లోపల పెట్రోల్ కనబడుతుంది, బండి వెళ్తుంటది. అలాగే సెల్ ఛార్జర్ కనబడుతుంది కానీ ఛార్జింగ్ కనబడదు. అలాగే ఎవరో సుధాకర్ గారు వద్దాం అనుకున్నారట, మరి ఎందుకు రాలేదు. నాకున్న అభిప్రాయాలు ఉన్న టైంలో కొన్ని మాటలు చెప్పుకున్నాను. చివరిగా ఒకసారి, నా పేరు రమణేశ్వరరావు, కానీ న్యూ ఎనర్జీ రమణేష్ ఎలాగొచ్చిందంటే, ప్రతిరోజు జూమ్ ఆన్ చేసినప్పుడు నీ పేరు రమణేష్ అంటే రకరకాల పేర్లు ఉన్నాయండి, మీ ఏ రమణేష్ అని అడిగారు గడిగడికి. ఏ రమణేష్ నేను అప్పుడు న్యూ ఎనర్జీ పుస్తకాలు ఎక్కువ నాకు ఇష్టం అండి, న్యూ ఏజ్ స్పిరిచువల్, ఆ రమణేష్ అని పెట్టుకున్నాను. సంతోషం, సంతోషం అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వైజాగ్ లో సమాధి ఉందని చెప్పారు కదా, ఆ సమాధి ఎక్కడుంది అని ఏరియా అడ్రస్ అడుగుతున్నారు. విశాఖ మదీనా ఔలియా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది. వారు 8 మంది మహాత్ములు వాళ్ళ గురువు గారు పంపించారట. వారు ఇండియాకి వచ్చారు, వాళ్ళు ముస్లిమ్స్ అయినా సరే హిందువులు ముస్లింలు ఎక్కువ వెళ్ళారు. ఇక్కడ అందరినీ కూడా సమానత్వం, ముస్లింలు అంటే ఏమీ కాదండి, వారిలో కొన్ని నియమాలు ఇవన్నీ కూడా మన ఎవరో నాకు ఆటో ఎక్కిస్తే అతనితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారు ఏంటంటే సృష్టిని ఆరాధించొద్దు, సృష్టికర్తను ఆరాధించమన్నారు. క్రియేషన్ కాదు, క్రియేటర్. ఎందుకంటే క్రియేటర్ పత్రిక కూడా చెప్పారు, నిరాకారం నుంచి సాకారం వైపు వెళ్ళాలట, సాకారం నుంచి మళ్ళీ నిరాకారం. కొంతమంది నిరాకార దైవం సాకారం వచ్చిందట. ఇవన్నీ మరొకసారి ఎపిసోడ్ నాకు ఇస్తే, ఎవరైనా సరే ఈ శరీరం తెలిపోవచ్చట. మరణంలో రామతా పుస్తకంలో మరణము అధిరోహణ చాప్టర్ ఉంది. మరి అవన్నీ కాన్సెప్ట్ చెప్దాం అనుకోండి, ఈ రోజు మరి నాకు తెలియదు. చాలా సంతోషం సార్, నాకు ఈ ప్రత్యేక సహకరించి జూముల ద్వారా సహకరించిన, ఈ జూముల్లో విస్తారంగా సెషన్స్ నిర్వహించి ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా అందిస్తున్న ప్రతి మాధ్యమానికి, జూమ్ నిర్వహణకి ప్రతిరోజు ఎంతో ఇంట్రెస్ట్ గా పాల్గొన్న మాస్టర్లు ఉన్నారు. పేర్లు చెప్పాలంటే ఎలా ఉన్నాయి, వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అయితే అందరికీ మనం ఇష్టపడమట. స్వీట్లు కేజీలు పట్టుకెళ్ళాం అనుకోండి, షుగర్ ఉన్నోడికి మన మీద కోపం అట. అలాగే మంచి బిర్యానీ పట్టుకెళ్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నోడికి కోపం అట. అందువల్ల అందరినీ సరి చేయలేము. అందువల్ల అందరూ అన్ని రకాలు ఉంటారు, 3 రకాలు ఉంటారు. కథలన్నీ తర్వాత చెప్పుకుందాం. ఈ రోజు ఇంత అవకాశం ఇచ్చి, నన్ను చిన్న పిల్లడిగా ఒక గ్రామంలో ఉన్న నన్ను ఇంత భాగ్యం ఇచ్చి, నా జీవితాన్ని ఒక వెలిగించడానికి ఎన్నో సొసైటీలు తిరిగాను, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నాకు కాళ్ళ దగ్గర నుంచి తల వరకు మరి ఏ అవసరాలు ఉన్నా సరే తీర్చింది. ఆ సొసైటీ అంటే మొన్నే ఒక 100 స్పీడ్లో కొన్ని కోపంలో వచ్చింది. ఎందుకంటే పందెం కోళ్ళని మేపుతారట యుద్ధం చేయడానికి వెళ్ళడానికి. అలాగే పిరమిడ్ సొసైటీ నన్ను మేపింది మాట, పుస్తకాల ద్వారా, మరి అందరూ అనుభవాల ద్వారా,
ఎందరో ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళందరూ రుణం తీర్చుకోవడానికి నేను ఎప్పుడు పందెం పోరాడుతాను. ఈ ఊపిరిలో ఉన్నంత వరకు పిరమిడ్ సూసైడ్ సొసైటీ ఆదర్శం, పత్రి గారి ఆదర్శం కోసం ఉంటాను. మొన్నటి నుంచి అసలైన సత్యం కూడా చెప్పాలని ఎందుకో వచ్చింది పత్రి గారి సమాధి రోజు నుంచి. అసలైన సత్యం అంటే ఏంటంటే మనకు తెలిసిన సత్యం, మనకు తెలిసిన ధర్మాన్ని ఇతరులకు తెలియబరచడం మన ధర్మం, ఆచరించలేని వారష్టం. అవునంటే మజిలీ, కాదంటే బదిలీ. ఇది తెగదు పాపము, తీరదు పుణ్యం. సంతోషమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి కూడా, పేరు పేరున పత్రి గారికి అందరికి. థ్యాంక్ యూ అండి. మనం కొలాబరేషన్ అయింది సద్గురు మూవ్మెంట్ తో కాదండి, కన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ దాజీ అండి దానికి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు రమణేశ్వరరావు గారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు, మనకి అద్భుతమైన పుస్తకాలని చూపించారు. ఈ రోజు నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మనం ఆ పుస్తకాల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ వచ్చి మనకి అందిస్తున్నారు. ఈ రోజు బుద్ధత్వ సాధన గురించి ఉయ్యూరు స్వర్ణలత గారు వస్తున్నారు. వీలున్న వాళ్ళందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. సుధాకర్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, ఇంకొకసారి ఆయనది తీసుకుంటాం. ఇందాక నిశ్చల ప్రహ్లాద్ శాస్త్రి గారి గురించి చెప్పారు సార్. అది దేవీపురం అండి. ఆ ప్రదేశం సాధకులకి చాలా అద్భుతమైనది. మాస్టర్స్ ఎవరైతే ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా మనం ఉదయం 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు నా నెంబర్ ఒకసారి మీ నోట్ అంటే కూడా చెప్పండి, ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మందికి ఈ టెంపుల్స్ అడిగినా ఇవన్నీ చెప్పాలి కదా, అందుకోసం. మీ పేరుతో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా మనం డిజిటల్ లో అక్కడ రికార్డ్ లో ఉండిపోయేలా కింద పెట్టేస్తాం, కనిపించేలాగా మీ పేరు పక్కన. అంటే గుర్తింపు కోసం కదమ్మా, గుర్తిరిగి తిరగమన్నారు. లేదు, అవసరం ఉన్న వాళ్ళ మీ మాట్లాడాలనుకున్న వాళ్ళు వెంటనే దానికి చెప్తారు. అయినా మీరు చెప్తున్నారు కాబట్టి చెప్పండి. 90 అంటే మొన్న ఒకరు ఫోన్ చేశారు, ఏమండి మీరు గబాబు వచ్చేవో చెప్పి వెళ్ళిపోతున్నారు, మాకు డౌట్స్ నుంచి వెళ్ళిపోతున్నారు, మరి తేలట్లేదని అడిగారు మాట. ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి 90 52 172 135. కానీ కేవలం ఈ నెంబర్ ఎందుకంటే ఎంతో మంది అడుగుతున్నారు ఏ పుస్తకం చదవాలో ఏంటని. నాకు ఏం తెలియదండి, ఎందుకంటే సార్ చెప్పారు ఒకే ఒక మాట, ఎవరే మనం భూమి మీదకి వచ్చింది ఈసారి వదిలించుకోవడానికి వచ్చాం, తగిలించుకోవడానికి రాలేదు. ఎందుకంటే మానవ జన్మ చాలా విలువైంది. దండగ చేసుకోవద్దు, పండగ చేసుకోవద్దు, అందరికీ అవగాహన కల్పించుదాం. ఇంకా ఎలా చెప్పుకుంటే చాలా సమయం, ఇప్పటికే నేను 10 నిమిషాల పైన లాగేశాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. తప్పనిసరిగా మన కార్యక్రమాలన్నీ ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వాలంటే మన పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టారు. యూట్యూబ్ లైవ్ లో కూడా మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అప్పుడు మనకి వాట్సాప్ గ్రూప్ లో ఏ మాస్టర్ ఏది చెప్తున్నారు అనేది ముందే వస్తుంది నోటిఫికేషన్. యూట్యూబ్ లో మనది ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తారు, అది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు రమణేశ్వరరావు గారు బుక్స్ చూపించడం ఎలాగో ప్రతిరోజు నేను కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే వాటికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనం ఒక్కళ్ళమే తింటే మన కడుపు నిండుతుంది, మనం తింటూ పక్కన వాళ్ళకి పెడితే అందరి కడుపు నిండుతుంది. ఈ రోజుకి ఇంకా సమయం లేదండి, మళ్ళా సమయంలో కలుద్దాం. ఇప్పటికి 15 నిమిషాలు అయిపోయింది. అమ్మా ఒక్క మాట ఏంటంటే, ఈ రోజు మనం 10 మంది 20 మంది 100 మంది కాదు, రాబోయే రోజుల్లో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వస్తారట. వారందరికీ చెప్పడానికి మనం చెప్పలేము. నేను మ్యూట్ అయిపోయారు మీరు మ్యూట్ అయిపోయి చెప్తున్నారు అంటే మన సమయం అయిపోయింది. సాయి కుమార్ గారు చెప్పారు ఏంటంటే, ఇవి రికార్డెడ్ గా ఉంటే అందుకు గ్రంథస్థం చేయమని 18 ఆదర్శ సూత్రాలు మనం ఎవరూ చేయట్లేదు, కానీ రికార్డెడ్ గా ఉన్నాయి. ఎవరైనా వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు విజిటింగ్ కార్డులకి వాళ్ళ అనుభవాలు ఇచ్చేసి సరిపోతుంది. అలా లక్షల మంది, కోట్ల మందికి. అందుకోసం మనం ముందుగా తయారు చేస్తున్నాం. పెళ్లి అవుతుంది కదా, అయినప్పుడు ఏంటంటే కొన్ని వస్తువులు ముందుగా తయారు చేస్తాం, ఒక 2-3 రోజులు 4 రోజులు. అలాగే విశ్వ కళ్యాణం కోసం ఇప్పుడు ఇవన్నీ తయారు చేసి అందరి అనుభవాలు ఉంచుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. మనకి సమయం చాలా విలువైంది, అందువల్ల తప్పనిసరిగా మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళా 10:50